సంబంధించిన అవసరాలు కానీ మనం ఇక్కడ చర్చించుకున్నాము. మనం ఇంకా కావాల్సింది ఏమైనా ఉన్నట్లయితే మనం ఇక్కడ ఈ గ్రామ సభలో మనకి గుర్తించి మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క ఇంటికి మినిమం ఏమేమి అవసరాలు ఉన్నాయి అనేది కూడా మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా మరి గ్రామస్తుని ఉద్దేశించి మరి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని గుర్తించి అందరూ కూడా గుర్తించడం జరిగింది. ఈ పనుల్లో మనకి ఇక్కడ గుర్తించిన పనుల్లో ఈ గ్రామానికి సంబంధించి సిసి రోడ్స్ మన గ్రామాలకు గుర్తించింది. 50 సిసి రోడ్స్ గుర్తించారు. సిసి డ్రైన్లు 13 వర్కులు గుర్తించారు. హార్టికల్చర్ సంబంధించి 5 వర్కులు గుర్తించారు. ఐసిడిఎస్ మన అంగన్వాడీ సెంటర్స్ మరి వాళ్ళకి కావాల్సింది 3 అంగన్వాడీ సెంటర్స్ కాంపౌండ్ కావాలని నాకు చెప్పడం జరిగింది. సో అదే విధంగా చెక్ డ్యామ్స్ పూర్తి కూడా కావాలని అడిగారు. ఆ వర్కులు కూడా 2 గుర్తించారు. పథకాలకు పూర్తి చేత 5 వర్కులు గుర్తించడం జరిగింది. మరి ఫేడరల్ ఛానల్కి మనకి పూర్తి చేత కూడా 3 వర్కులు గుర్తించారు. మట్టి రోడ్డు నిర్మాణం కోసం 1 వర్కు గుర్తించారు. సో ఈ గ్రామానికి సంబంధించి గ్రామ ప్రజలందరూ గ్రామానికి సంబంధించి 88 వర్కులు ఎప్పటి వరకు మనం గుర్తించడం జరిగింది. ఇంకా ఈ వర్కులు కాకుండా ఇంకా ఏమైనా గుర్తించి మనకి ఇక్కడ గ్రామ సభలో మనకి ఇక్కడ ముందుకు వచ్చి మనం చెప్పినట్లయితే అది కూడా మనం రాసుకొని ఇంకా మనం ఈ గ్రామ సభలో తీర్మానం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా మరి ఇప్పటికీ పూర్తి కాబడిన పనులు ఎన్ఆర్జీఎస్ కింద చేపట్టబడి కూడా చదివించడం జరిగింది. వీటికి మరి దీనికి ప్రతి ఒక్కరికి కూడా గ్రామ సభలో మినిట్ టు మినిట్ మనం నమోదు చేసుకోవడం జరుగుతుంది. మరి ఆవశ్యకత గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుతున్నాము. పనులు గుర్తించిన తర్వాత పనులు చేపట్టబడే విధానం కూడా డిపార్ట్మెంట్లుగా ఎన్ఆర్జీఎస్ మనకి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గ్రామానికి వచ్చి ఆ పనులు ఏ విధంగా చేపట్టాలి, మన తీర్మానాలు కూడా తీసుకునే విధంగా కూడా మనం పనులు చేపట్టి ఈ విధంగా మన ఈ గ్రామాల్లో ఈ రోజు 16 గ్రామ పంచాయతీల్లో ఉదయం సాయంత్రం కూడా కంప్లీట్ చేసుకొని ఇవన్నీ కూడా మనకి యాప్ అనేది ఇవ్వడం జరిగింది పంచాయతీ ద్వారా. ఆ యాప్ లో మనం అన్ని కూడా అప్లోడ్ చేసుకొని మనం అన్ని కూడా పంపించడం జరుగుతుందని ఈ గ్రామ ముందుగా నిర్ణయించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో అదే విధంగా ఇంకా మనకి ఇక్కడ ఫార్మర్స్ ఉన్నారు. ఎక్కువగా ఈ ఫార్మర్స్ కు సంబంధించి కూడా సబ్సిడీ రుణాల మీద మరి క్యాపిటల్ అంటే గొర్రెల పెంపకానికి మన గేదెల పెంపకానికి అదేవిధంగా కోళ్ళ పెంపకానికి కూడా షెడ్స్ అనేది నిర్మించుకోవడానికి ప్రభుత్వం తరఫు నుంచి సబ్సిడీ ఎంత అనేది ఇస్తున్నారు.
యాక్షన్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు దీనికి సంబంధించి మన వర్కులు ప్రస్తుతానికి 88 మనం గుర్తించారు సార్. 88 ఈ గ్రామానికి. సో మనకి రావడం అనేది ఎక్కువగా సీసీ రోడ్స్ 56 రావడం జరిగింది సార్. 56 సీసీ రోడ్స్ రావడం జరిగింది సార్. సో ఇంకా మనకి సీసీ డ్రైన్స్ 13 వచ్చినాయి సార్. హార్టికల్చర్కి సంబంధించి 5 వచ్చినాయి. ఐసిడిఎస్ అంగన్వాడీ సెంటర్స్ కి కాంపౌండ్ వర్క్ రావడం జరిగింది సార్. వర్క్స్ చెక్ డ్యామ్స్ కూడి తెరకి 2 వర్క్ వచ్చింది సార్. పంటకాలం కూడి తెరకి 5 వచ్చినాయి సార్. వేడర్ ఛానల్ కూడి తెరకి 3 వచ్చినాయి సార్. హార్టికల్చర్ కి ఎన్ఆర్జీఎస్ ఏమేమి పెట్టచ్చు? మనకి హార్టికల్చర్ లో మనకి ఏమేమి వాళ్ళకి ప్రొవైడ్ చేయగలమో అనే దాని మీద డీటెయిల్ ఒకసారి చెప్పండి సార్. హార్టికల్చర్ లో 5 ఎకరాల రోడ్డు ఉంది సార్. 5 ఎకరాల రోడ్డు జాబ్ నుంచి మనకి 6 ఎకరాల ట్యాంక్ ఉంటుంది. మామిడి మొక్కలు, నిమ్మ, జామ, జీడిమామిడి దానికి కూలీలు పేమెంట్ చేస్తాము. తర్వాత మొక్కలు కొనుక్కొచ్చుకొని చెల్లిస్తే ఇక్కడ ఎన్ని జాబ్ కార్డులు ఉన్నాయి ఈ ఊళ్ళో? మొత్తం యాక్టివ్ జాబ్ కార్డు మొత్తం జాబ్ కార్డు 900 సార్. 912 ఇండివిజువల్స్ ఫ్యామిలీస్. యాక్టివ్ వచ్చేసి 789 యాక్టివ్ జాబ్ కార్డు 789 ఉన్నారు సార్. అందులో మనం వచ్చేసి ప్రతి సంవత్సరం ఇక్కడ దాదాపు 20 నుంచి 30 ఎకరాలు ఒక హార్టికల్చర్ కూడా వస్తుంది సార్. 759 మంది యాక్టివ్ అంటే 100 డేస్ తీసుకుంటారు. 789 మంది పని చేస్తున్నారు సార్. పని చేస్తుంటే అందరికి 100 డేస్ ఇస్తున్నారా? ఇస్తున్నాం సార్. అంటే 759 ఇంటూ 100 75,000 ప్రెజెంట్ వచ్చేసి 300 రూపాయలు సార్. అమౌంట్ కాదు, మ్యాండేస్. అవును సార్. 75,000. అవును సార్. ఎంత వచ్చింది పోయిన సంవత్సరం? పోయిన సంవత్సరం వచ్చేసి మొత్తం చేసిన ఖర్చు వచ్చేసి ఖర్చు కాదు, ఎన్ని రోజులు? 789 యాక్టివ్గా ఉన్నారు. 930 జాబ్ కార్డులు. 930లో 730 780 780 యాక్టివ్ కార్డులు. 780 ఇంటూ 100 రోజులు మినిమం గ్యారంటీ కదా. 75,000 రావాలి. 26,000 రావడానికి ఏంటి? మనకి 789 ఇంటూ 100 సార్. అయితే మనకి యావరేజ్ లో కొంతమంది ఒక 10 రోజులు 20 రోజులు వచ్చేసి యావరేజ్ 52 రోజులు 54 రోజులు అలా జరుగుతుంది సార్. తప్పు కదా, 100 డేస్ ఇవ్వాలి కదా ఈ స్కీమ్. అంటే అంటే మీరు ఎన్ని రోజులు వేస్తే అన్ని రోజులనే ప్రభుత్వం తీసుకోవాలంటారా, లేకపోతే నిజంగా మీరు పనులు పెట్టలేకపోతున్నారా? అందరికి 100 రోజులు సార్. అందరికీ ఖచ్చితంగా 100 రోజులు పని కల్పించాలి. అయితే మనం ఇంట్లో వచ్చేసి కొంతమందికి హౌసింగ్ కోసం ఇస్తాం సార్. కొంతమంది హార్టికల్చర్ కూడా ఇస్తాం సార్. అయితే హార్టికల్చర్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఫిట్టింగ్ ప్లాంటింగ్ వాళ్ళకి వేరే కూలీలు ఇస్తే వాళ్ళకి నాకు ఇంత ఎక్స్ప్లెనేషన్ తో మనిషికి 100 రోజులు పని కల్పించడం ఈ పథకం యొక్క ఉద్దేశం. 100 రోజులు కల్పిస్తున్నారా లేదా? గ్రామస్తులు చెప్పండి, మీకు ఎవరికైనా ఇబ్బంది ఉందా? ఎవరికైనా ఇబ్బంది ఉందా? పని రోజులు కల్పిస్తున్నారు. ఫీల్డ్ ఎస్టేట్ ఎవరు? మీరు గొడవలుగా మాట్లాడదు, నాకు చెప్పండి అంతే. గొడవలు మాట్లాడితే మాత్రం జరగదు. ఒక నిమిషం అడుగుతాను, నేనే అడుగుతున్నా కదా. వెనకాల చెప్పండి, లేడీస్ చేస్తారు తప్పుకోవాలి, దయచేసి తప్పుకోవాలి. దయచేసి పూర్తిగా అటంతా ఖాళీ స్థలం ఉన్నాయి, అటంతా ఖాళీ స్థలం ఉంది. వెనకాలండి తొందరగా. నాకు దయచేసి అందరూ ఒకేసారి మాట్లాడితే ఏమీ అర్థం కాదు, గందరగోళంగా సభ ముగిసిపోతుంది. ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోండి, ఎవరి సీట్లో కూర్చోండి, ఎవరి సీట్లో కూర్చోండి. ఇక ఈ మైక్ తీసుకెళ్ళి ఎవరున్నారు అక్కడ? ఎవరు అసిస్టెంట్ ఎవరున్నారు అక్కడ? మన
లేడీస్కి ఎవరికి అటెండర్ కూడా లేరండి మేడం ఎండి గారు. ఒక నిమిషం కూర్చోండి. మీ అందరమ్మా మీరందరూ దయచేసి ఒకటి అర్థం చేసుకోండి. మీరు నన్ను 3 గంటలు కూర్చోవడం 3 గంటలు కూర్చుంటా, లేదు రాత్రి దాకా కూర్చోవడం రాత్రి దాకా కూర్చుంటా, మీరు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడడం ఇదే వెళ్తాను. దయచేసి 10 మంది లేచేసి గందరగోళం చేసేసి ఎవరి దాన్ని వెళ్ళిపోయేటట్టు చేయమాకండి. ఓకే, మీ అందరి సమస్య వినడానికి ఇక్కడ కూర్చున్నాం, ఎంతైనా ఇబ్బంది లేదు. ఓకే, ఒక్కళ్ళు మాట్లాడండి. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే మనకి 900 జాబ్ కార్డులు 938 జాబ్ కార్డులు ఉన్నాయి. అందరికీ జాబ్ కార్డులు అందినయా లేదా? కొంతమందికి జాబ్ కార్డులు కావాలంటే కూడా ఎవరి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఒకటి. 2, జాబ్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ 100 రోజుల పని అందుతుందా లేదా? కారణం మీరు రాకపోవడం మూలంగా, లేకపోతే ఇక్కడ కావాల్సిన పనులు పెట్టకపోవడం మూలంగా, ఈ 2 విషయాలు తెలుసుకోదలుచుకున్నాను అంతే. కాబట్టి ఒకటి చక్కగా చెప్పండి. ముందు రామా, ఒకళ్ళండి, ఒకళ్ళే రండి. నేను అడిగింది అర్థమైంది కదమ్మా? చెప్పండి. జాబ్ కార్డులు ఎవరికైనా ఊరు కావాలనుకుంటున్నారా? మీ భర్త ఆగిపోయింది ఎందుకని? ఓకే, మీరు దయచేసి కొద్దిగా తర్వాత ఫోటో వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకు? కరువు పనులు ఇంకేమన్నా పడాలా డబ్బులు? ఏంటి సమస్య? ఏంటి పడకపోతే ఏంటి ప్రొసీజర్ ఏంటి? ఎందుకు పడదు ఫింగర్ ప్రింట్? అంతకుముందు ఉందే కదా. ఎవరు దీనికి? ఎండిఓ గారా? అమ్మ మీరేంటి? సమాధానం చెప్పండి దానికి. ఏం చెప్పారు? కాదు, ఆయన ఏలుమంత్రి ఎక్కడ మీ ఆయన ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడా? ఎవరి పేరేంటి? మీ ఆయన పేరమ్మా? పురుషోత్తం గారు ఉన్నారు ఇక్కడ? పురుషోత్తం, పురుషోత్తం మీ పేరేంటి? భారతి గారు భర్త గారు ఉన్నారా ఇక్కడ? పిలిపించు, చూస్తా అసలు నిజంగా ఏ ముద్ర పడుతుందా లేదా నీకు చేస్తా. పిలిపించు అర్జెంట్గా. ఓకే, తర్వాత ఏలు ముద్ర పడుతుందా లేదా చూస్తాను. కాదమ్మా, ఇక్కడ కూడా మీరు ఇక్కడ చాలా యాప్లు ఉంటాయి కదా, ఏలు ముద్ర పడుతుంది లేదు చూడడానికి. అనవసరం అది. మీ దగ్గర పెన్షన్ ఇచ్చే దగ్గర ఉంటుంది, అందరి దగ్గర ఉంటుంది. ఏలు ముద్ర పడుతుందా లేదా చూద్దాం అంతే. ఒకవేళ ఏలు ముద్ర పడి ఇవ్వకపోతే మాత్రం మీరిద్దరు ఇక్కడ ఉండదు. ఓకే, తర్వాత నెల 15 రోజులు పని ఇవ్వడానికి పనులు
100% అయిపోయింది సార్. మాకు మార్చి వరకు ఉంది సార్. 100 days ఫైనాన్షియల్ ఇచ్చే వరకు 100 days మార్చి వరకు ఇవ్వదు సార్. ఆయన చెప్పింది ఎప్పుడు పోయిన సంవత్సరాలు కదా ఆయన చెప్పింది లెక్క ఎప్పుడు పోయిన సంవత్సరం వచ్చింది 35,000 వచ్చింది పోయిన సంవత్సరం. అంటే 90% రావట్లా 55% వచ్చింది. 55-60% ఏంటి కారణం? లాస్ట్ ఇయర్ నేను చెప్పేది లాస్ట్ ఇయర్ 35,000 అంటున్నారు. మార్చికి అయిపోయింది అది. మార్చికి 75,000 90,000 చేయాలి మీరు. దాంట్లో ఒక 200 మంది యాక్టివ్గా లేరంటున్నారు. 735 అయితే ఉన్నారు కదా 740 మంది. 740 ఇంటూ 100 75,000 రావాలి కదా. మీకు 38,000 వచ్చినాయి. పనులు లేక రావట్లేదా? వాళ్ళు పనికి రాకపోవడం వల్ల రావట్లేదా? లేకపోతే మీరు చేపిస్తలేదా? మీకు కావాలి రైతులు కొంతమంది ఉన్నారు సార్. యాక్టివ్ బేసికర్స్ మొత్తం వచ్చేసి 600 మంది ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ రోజులు చేయడం మూలంగా మనకు మెటీరియల్ కాంపౌండ్ ఎక్కువ వస్తుంది. దాని మూలంగా సీసీ రోడ్లు డ్రైన్లు కట్టగలం. వీళ్ళు పూర్తిగా బాధ్యత రహితంగా కానీ లేకపోతే వ్యక్తిగత కక్షలతో కానీ కొంతమందికి పనిచేస్తున్నారు. ఏమేమి పనులు ప్రపోజ్ చేశారు పోయిన సంవత్సరం? పోయిన సంవత్సరం వచ్చేసరికి ఎంఐ ట్యాంక్ ఒకటి సార్. చెరువుల పుడికి సార్. ఎన్ని ఎకరాల ట్యాంక్ అది? అది మనకి 20 ఎకరాల ట్యాంక్ సార్. అది 20 ఎకరాల ట్యాంక్ తవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుంది సార్? సార్ 10 లక్షలకి ఎస్టిమేట్ చేసాం సార్. మనకి లిమిట్ వచ్చేసరికి ఎన్ఆర్ఎస్ లో 10 లక్షలు సార్. ఏంటి ఎంఐ ట్యాంక్ ఎస్టిమేషన్ చేసేది 10 లక్షలు. ఒక ట్యాంక్ 10 లక్షల? అవును సార్. 10 లక్షలు 3,000 మ్యాన్ 5,000 రోజులు 200 పోయిన సంవత్సరం. అవును సార్. 200 10 లక్షలు 200 ఎంత? 5,000 5,000 3,000 సార్. 300 సార్. ఈ సంవత్సరం కదా పోయిన సంవత్సరం 272 సార్. 272 సార్. 272 3,600 సుమారుగా మ్యాండేస్ వస్తాయి సార్. ఆ చెరువు ఒకటి చేసాం సార్ పోయిన సంవత్సరం. తర్వాత ఫీడర్ ఛానల్ వచ్చేసరికి ఒక 16 దాకా చేసాం సార్. ఫీడర్ ఛానల్ పూర్తి పెట్టారు సార్. అదే వాగులు పూర్తి పెట్టారు సార్. 16 దాకా చేసాం సార్. తర్వాత చక్రాలు పూర్తి వచ్చేసరికి ఒక 9 చేసాం సార్. తర్వాత ఈ హార్టికల్చర్ రైతుల పొలాల్లో మామిడి మొక్కలు కానీ కొబ్బరి మామిడి చేసుకుంటారు సార్. కర్ణాటకలో అవి వచ్చేసరికి పోయిన సంవత్సరం ఇద్దరు రైతులకు ఇచ్చాం సార్. ఈ సంవత్సరం వచ్చేసరికి 22 ఎకరాలు ఇచ్చాం సార్. 18 మంది రైతులకి 22 ఎకరాలు ఇచ్చాం సార్. పోయిన సంవత్సరం గ్రామ సభ పెట్టారా? పెట్టాం సార్. పెట్టి ఎన్ని పనులు ఐడెంటిఫై చేశారు? పోయిన సంవత్సరం గ్రామ సభలో హార్టికల్చర్ వచ్చేసరికి ఇచ్చారు సార్. ఈ ఫీల్డ్ ఛానల్ వచ్చేసరికి ఊళ్ళో ఉందని రాస్తే 78,000 మ్యాండేట్ జనరేట్ కావాలిగా. 38,000 ఎందుకు చేశారని అడుగుతున్నాను నేను. లాస్ట్ ఇయర్ 38,000 అంటే 78,000 మ్యాండేట్స్ వచ్చేసరికి ఒక ఫీల్డ్ ఛానల్ ఒక్కొక్క సార్ సుమారుగా 2 లక్షల నుంచి 3 లక్షలకే వస్తుంది సార్. ఫీల్డ్ ఛానల్ ఈ ఊళ్ళో ఏంటంటే ఫీల్డ్ ఛానల్ 16 పథకాలలో మనకి 2 లక్షలు 1 లక్ష సుమారుగా వస్తుంది సార్. రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ పనులు కొంచెం ఇక్కడ చెరువులు కొంచెం ఎక్కువ లేవు సార్. ఈ నడకపేటలో చెరువులు మనకి 2-3 చెరువులు ఉంటే కనుక వీళ్ళందరికీ 100 పని కలపడానికి వస్తుంది సార్. అంటే వర్క్స్ లేక ఇవ్వట్లేదా లేకపోతే వాళ్ళు అడుగుతున్నారు సార్? మీకు వర్క్స్ లేవా ఇవ్వడానికి? ఒకసారి మనం 70,000 మేనేజ్ చేయాలంటే మేడం ఒక చెరువులు 12 చెరువులు ఉంటే పని కల్పించవచ్చు మేడం. కాబట్టి రైతుల పొలాల్లో కూడా పని కల్పిస్తున్నాం సార్. ఎవరైనా ఒక రైతు చెప్పండి. ఈ చెప్పే కరెక్ట్ కాదు. ఎవరైనా ఒక రండి. హార్టికల్చర్ రైతులు ఎవరైనా ఉన్నారా? ఈ సంవత్సరం ఈ మ్యాంగో రైతులు మ్యాంగో మామిడి మొక్కలు వేసుకున్నారు కదా. ఎవరైనా తెలిసిన చెప్పాలి. పంపించండి. మామిడి రైతులు కాబట్టి గ్రామంలో ఎవరో ఒక రైతు పనులు జరుగుతున్నాయా లేదా నాకు కావాల్సింది. నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో. నేనున్నా కాబట్టి నాకు అట్లా కాదు. గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని పనులు జరుగుతున్నాయా లేదా
ఆయన ఏమంటాడంటే పనులు లేవు ఇక్కడ అన్నారు. పనులు చూపించలేదా? పోయినాడు కూడా చూపించలేదా? అంటే మీకు 78,000 రోజులు రావాల్సింది 38 రోజులు వచ్చినాయి. అంటే 160 రోజులే. మీరు పని చేయకపోవటం వల్ల రాలేదా? పనులు లేకపోవడం వల్ల రాలేదా? చూపిపోవటనా? చెప్పండి, సమాధానం చెప్పారు. ఏం చెప్తున్నావు వెనకాల నుంచి? నువ్వు మాట్లాడు, తీసుకుని మైక్ తీసుకుని మాట్లాడు. నువ్వేంటి ఏపీ వల్ల? అంటే చెరువు ఒక్క పనినా? అంటే అట్లా వేరే కాన్స్టిట్యూషన్ చెరువులు ఉండవు, అందుకని అక్కడ ఎనర్జీ చేస్తుండదా? మరి ఎన్ని రకాల పనులు ఉంటాయి? నీకు 78,000 ఎందుకు రాలేదు అడుగుతున్నారు. అక్కడ సమాధానం చెప్పినారు. ఓ మొత్తం చెప్పద్దు. ఎందుకు వాళ్ళకి పనులు చూపించట్లేదు? 78,000 రోజులు కనుక వచ్చినట్లయితే మనకి ఊర్లో కొన్ని సిసి రోడ్లు, కొన్ని డ్రైన్లు లేదా కొన్ని షెడ్లు రావచ్చు. మీరు చేయకపోవడం వల్ల వాళ్ళు సిసి రోడ్లు అన్ని తగ్గుతున్నాయి. దానికి ఎవరు బాధ్యులు? ఏ షెడ్? ఎందుకని ఎందుకు పెట్టుకోవాలి? ముందు మీరు ఇంత అడవి ప్రాంతం ఉంది, ఇంత డ్రై ఏరియా ఉంది. 2 లక్షలు ఎన్ని కిలోమీటర్ల కాలంలో కూడా అది వస్తా? ఏమ్మా, ఎంత దూరం కాలంలో కూడా 2 లక్షలు ఇస్తారా? మీరు రీచ్ చేస్తారు. అంటే ఇక్కడ పనులు లేవంటావు. ఏం జరుగుతుందో నాకు అనవసరం. 78,000 రోజులు జనరేట్ చేసి పనులు ఇవ్వని చెప్తారా మీరు? గ్రామస్తులు చెప్పండి. అదే ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు మీరు? అంతా చెప్పేది 75,000 రోజులు జనరేట్ చేసే అంత పనులు ఇవ్వంటారు. అంతేనా? పనులు ఎందుకు జనరేట్ కావట్లేదు? వరకు మ్యాండేస్ అవ్వాలి కదా. మీరు హౌసింగ్ వదిలేసే హౌసింగ్ ఎంతమంది ఉంటే ఎంతమంది ఉంటారు? హౌసింగ్ ఒకటైనా పని. ఎనర్జీస్కి చాలా పనులు ఉన్నాయి. ఒక కాలువలు తీయచ్చు, డ్రైనేజీలు తీయచ్చు, కచ్చా డ్రైన్ తీయచ్చు. 80 రకాల పనుల్లో మీకు పనులు కనబడతలేదు. ఇక్కడ మ్యాండేట్ చేయలేకపోకుండా ఏదో రాజకీయాలు చేస్తా కూర్చుంటారు మీరు. వీళ్ళంతా మానిటరింగ్ లేదు. మీకు ఎవరు పైన మనస్థాయి లేదా? మీకు మనకి నిధులు ఎక్కువగా వచ్చేది ఎనర్జీసే. మీరు చాలా ఏదో టెక్నికల్ ఎస్టేట్, ఫీల్డ్ ఎస్టేట్, బి ఎస్టేట్ పెట్టుకుని ఏదో వాడుతుంటున్నారు. నాకు ఇక్కడ ఫుల్ మ్యాండేట్ ఎన్ని జాబ్ కార్డు ఉన్నాయో అది ఇంటూ 100 days మీరు చేయకపోతే యువర్ ఫెయిల్యూర్. అది వస్తేనే మనకు నిధులు వస్తాయి. నాకు చెప్తాను మరి ఎందుకు అట్లా మ్యాండేట్స్ రివ్యూ చేసుకోండి. రివ్యూ చేస్తే యాక్షన్ అవుతాం. దేనికైనా సరే నిధులు కావాల్సింది ఎనర్జీస్ నుంచి వస్తాయి. ఇఫ్ యూ జనరేట్ మోర్ మ్యాండేట్స్ యూ గెట్ మోర్ మెటీరియల్. కీడి పట్టుకోవా? నేను అడిగింది ఏంటి? 700 మంది ఉన్నారు. 780 ఇంటూ 170 రావాలి. నువ్వు 36,000 వచ్చారన్నారు. నీకు ఇక్కడ ఏ స్థానంలో చూస్తాను రాలేదు. ఊరి జనానికి జరిగిందా లేదా అర్థం వచ్చింది. ఓకే, నెక్స్ట్ టైం నుంచి మాత్రం
పని కల్పించాల్సిందే. పని లేకపోతే పని లేదని చెప్పేసి గ్రామ సభలో జనాలు ప్రజలకు చెప్పించింది. మా ఊళ్ళో పనులు లేవు చేసుకుంటారు కానీ, అంతేగాని ఏ ఒక్కరు కూడా మాకు పని చూపించట్లేదు అయ్యే కంప్లైంట్ ఇస్తే మాత్రం యూ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ నెక్స్ట్ టైం. ఇంకా చెప్పడం మీకు ఏమైనా సమస్యలు? పేమెంట్స్ కొంతమంది పేమెంట్లు ఆలస్యం అంటున్నామా? ఈ పేమెంట్ ఇవ్వడంలో ఈ అధికారులు తప్పే ఉండదు. కేంద్రం నుంచి నిధులు రాలేదు. మొన్ననే 10,000 క్వశ్చన్ కదా పేమెంట్లు. పీడి గారు పేమెంట్స్ ఏంటి పరిస్థితి? పేమెంట్ పరిస్థితి ఏంటి? అదే నేను మొన్న పీడీ గారికి అడిగితే మొత్తం అన్ని రోజులు చేసినాయి. మరి ఒక అమ్మ 2,500 ఇచ్చారు, 7 వరకు అంటారండి. మా భారతమ్మ ఇందాక వచ్చిన అమ్మాయి పేరేంటి? భారత గారేనా? భారత గారు మీ పేమెంట్లు వచ్చేసి అదేనమ్మా 5 వారం డబ్బులు వచ్చేసినాయంట. ప్రభుత్వానికి మండల ఆఫీస్కి వచ్చినాయి. వాళ్ళ నుంచి మీ అకౌంట్లోకి త్వరలో రేపు ఎల్లుండి వేసేస్తారు. అన్ని రోజులకు వచ్చేసినాయా? కన్ఫ్యూజ్ ఎందుకు? చెప్పి 5 వారాలు వచ్చి వాళ్ళు చెప్పండి. ఇక పెండింగ్ ఇవ్వడం 2 రోజులు పడుతుంది. ఇంకేమైనా సమస్య ఉన్నాయమ్మా? చెప్పరాదా? ఏం సమస్య ఏంటి? కుంభకోణాలా? మీకేంటి? జనానికి ఎక్కువ 1500 మరి అసలు చెప్పండి చెప్పండి. దీని కింద ఏంటి? వెహికల్ ఒక 100 రూపాయలు కూడా నాకు ఇవ్వలేదు సార్ అయ్యారు చేసి కాదండి. నా మాట తెలియండి. ఈ సంవత్సరం వెళ్ళానండి. ఈ సంవత్సరం 10 రూపాయలు రాలేదండి. ఏంటంటే ముస్లిం వెళ్ళమన్నారు. దేనికి వెళ్ళమన్నారు? ఆడికైనా మీకు కార్డు అని బాగానే ఉన్నాయి కార్డు అన్నారు. జ్యోతి గారు అడిగినా నాకు తెలియదు అన్నారు. ఏమైనా నా డబ్బులు బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఏంటి? బ్యాంక్ ఏమైనా చెప్పండి. ఏ బ్యాంక్ అది? ఏ బ్యాంక్ అది? ఆంధ్ర బ్యాంక్ అమ్మన్నది. ఆంధ్ర బ్యాంక్ ఎందుకు ఎండిఓ గారు? ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేయండి. 2 సంవత్సరాలు పనిచేసిన ఒక్క రూపాయలు రావట్లేదు నాకు. ఈ సంవత్సరం పనిచేసా ఎంతో బాగా నాకు. సపోర్ట్ దిగండి. డాష్ మీద దిగండి కొంచెం చేయండి. ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ చేయండి. సంవత్సరం పనిచేయటం రాను, పనిచేయటం రాను. ఐదారు చెప్పుకోవాలి. ఎండిఓ ఆఫీస్ లో ఆంధ్ర బ్యాంక్ ఫోన్ నెంబర్ లేదంటే ఐ కెన్ అండర్స్టాండ్ ది వర్కింగ్ స్టైల్ ఆఫ్ ఎండిఓ ఆఫీస్. మీకు ఉంటాయి కదా. ఏ బ్యాంక్ ఇది? ఎక్కడ బ్యాంకు? ఎందుకే బ్యాంక్ ఎందుకు వద్దమ్మా? ఆంధ్ర బ్యాంక్ బ్యాంక్ పెడతారా? చెప్పండి. ఏ బ్యాంక్? ఆముదాల రాజా అని సార్ ఏం లేదు. ఇక్కడ గ్రామ సభ జరుగుతుంది. ఆముదాల రాజా అనే అతనికి 2 సంవత్సరాల నుంచి పేమెంట్ రావట్లేదు.
గవర్నమెంట్ ఎన్ఆర్జీఎస్ నుంచి. అయితే వాళ్ళు అధికారులు చెప్పేది ఏంటంటే ఆ బ్యాంక్ అకౌంట్ తప్పుందంటారు. బ్యాంక్ అకౌంట్లో తప్పు ఏముంటుందండి? బ్యాంక్ అకౌంట్ లేదండి. ఆమదాల రాజు ఏం ప్రాబ్లం అమ్మా? బ్యాంక్ అకౌంట్ ఏంటి ప్రాబ్లం? బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడతలేదంటండి. ఈయన 2 కార్డులు చేర్చుకున్నాడు సార్. ఏ 2 కార్డులు? ఫస్ట్ కార్డు ఆధార్ పడట్లేదని, ఏళ్ళ ముద్ర పడట్లేదని ఆగిపోతే మళ్ళీ కార్డు కొద్దిగా అయితే మన సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేదు కదా? పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేపిమన్నారు. మళ్ళీ కూడా చేపించుకొచ్చిన దిగబల్లి దేంట్లో పడుతున్నాయి డబ్బులు పని చేయటదా? మాకు డబ్బులు రావా? 2 సంవత్సరాల తర్వాత నా పేమెంట్ రాలేదని బాధపడుతుంటే ఎందుకు సమాధానం అడుగుతున్నా కదా? ఎందుకు సమాధానం చెప్పలేదు? నా వరకు అయితే సమస్య రాలేదు కాబట్టి నేను సాల్వ్ చేస్తాను. ఓకే, రేపు నుంచి చేయించుకోండి. రాకపోతే మళ్ళీ చెప్పు నాకే సంగతి. ఏం నేను చెప్పేది వెళ్ళిపోయి బాగా మాట్లాడే కదా నాన్న. అంటే ప్లేస్ లేదు ఇక్కడ, అంతే, వేరే దగ్గర. దాంట్లో మొక్కలు బాగున్నాం డబ్బులు పడ్డాయండి. డబ్బులు పడిన తర్వాత మా అకౌంట్ పడిన తర్వాత జ్యోతి గారు వచ్చారండి. జ్యోతి గారు వచ్చి మీకు అకౌంట్ అంత రావండి, టేక్ మొక్కలు డబ్బులు కట్టాలని మీరు 2,000 తీసుకొని 15,000 మాకు ఇచ్చేయండి అన్నారండి. చెప్పండమ్మా. అప్పుడు నేను వెళ్ళి మన సార్ గారు ఉన్నారండి. అప్పుడు సార్ గారు నడిచి మీ అకౌంట్ లో పడిన డబ్బులు మీకే వస్తాయండి, ఎవరికి ఇచ్చేమలేదని చెప్పారండి. ఇదే జ్యోతి గారిని ఇక్కడ అడగండి కావద్దు. నేను ఆ రోజు చాలా మంది మా ఎస్సీ కాలేజీ మరీ బాగా చూస్తున్నారండి. మాకు వచ్చేసేపటి మేము నెలలో మా వారానికి పని చేస్తే మాకు 1,400 1,110 రూపాయలు వస్తున్నాయండి. బయట వచ్చేసేపటికి 2,500 2,300 పట్టబడుతుందండి అకౌంట్లో. మేము ఇప్పుడు ఒక వారంలో ఒక మేట్ కింద 40 మంది ఉన్నారనుకోండి. ఆ 40 మందికి పడిపోతున్నాయండి. వెళ్ళేది అక్కడ పనికి వెళ్ళేది 10 మంది 5 మంది అండి. ఆ 40 మందికి మొత్తం చేస్తున్నారు. ఈ డబ్బులు ఏమైపోయింది అర్థం కావట్లేదు. మీరు కానూరు ఒకసారి ఆల్రెడీ ఎంక్వైరీస్ కనెక్టెడ్. హ్యూజ్ ఫ్రాడ్ ఇస్ 35 రోజులు 40 రోజులు చేస్తాను పని. మీ 100 డేస్ అయిపోయిందండి. ఎవరు అసలు మెజర్మెంట్ చేసేవారు? పంచాయతీ రాజు ఎవరైనా చేస్తారా? ఇప్పుడు 40 మంది పనికి వెళ్ళారు. 40 మంది ఇన్ని క్యూబిక్ మీటర్లు, లేకపోతే 40 మంది ఇన్ని రన్నింగ్ మీటర్లు చేయాలని ఉంటుంది కదా. ఎవరు మెజర్మెంట్ చేసేది? టెక్నికల్ అసిస్టెంట్ ఏంటి? పర్మనెంట్ ఎంప్లాయా లేకపోతే ఏంటి? టెక్నికల్ అసిస్టెంట్ ఏంటి? ఆయన మీ ఎంప్లాయా? మీ డిపార్ట్మెంట్ పర్మనెంట్? ఇప్పుడు వాళ్ళకి చిన్నది చెప్పారు, 40 మందికి మాస్టర్లు వేసి 10 మందికి పంపిస్తున్నారు. అంటే ఈ 40 మంది ఎంత పని చేస్తారు, 10 మంది ఎంత పని చేస్తారు అనేది లెక్క ఉందా? మరి ఎట్లా అదే వస్తుంది? మరి మేము వస్తున్నాం, వారం పని చేస్తున్నాము. మాకు ఇచ్చారు పాలసీ ఇచ్చారు, పని చేస్తున్నాం కదా. ఫస్ట్ ఆ ప్రాబ్లం మీద నీకున్నావు కానీ చెప్పు. 40 మందికి ఎత్తలేదని 20 మందికి ఎత్తున్నాము, ఏదో సరే అడ్జస్ట్ చేస్తున్నాను అటువంటి ఐడియా ఉందని అడ్జస్ట్ చేస్తున్నారా? 10 మంది వచ్చినా
మందికి ఇస్తారా 10 మందికి ఇస్తారా? అయితే శనివారం మనకి మాస్టర్ వస్తుంది, వారం పేమెంట్ మొత్తంలో ఎవరైతే పేర్లు ఉన్నాయో సార్ అవి వాళ్ళు కూడా చూసుకోవాలి సార్. నేను ఎన్నో మా చదువులకే కన్నా మేము కరువు పని చేసేది. ఉద్యోగాలు ఇచ్చిందందుకే ఉద్యోగాలు ఇచ్చిందందుకే తమ్ముడు అవకాశం ఉంటుంది, ఎక్కువ నువ్వు అడిగింది నీ తరఫున వెళ్తున్నా కదా. ఆయన అలిగేషన్ ఏంటంటే మేము 10 మందిని కష్టపడుతున్నాం, మా డబ్బులు మా కష్టాన్ని 20 మందికి పంచుతున్నారు. అంటే 10 మందికి గట్టు మీద ఉండి లేదా ఇంటికాడ ఉండి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. అది కూడా మాకు 1100 వస్తే వాళ్ళకి 2400 వస్తున్నాయి. ఏంటి ఇది? దీంట్లో మొదలు పెట్టి టెక్నికల్ అసిస్టెంట్ తీస్తారా? చెప్పాలి కదా. మీరు రిపోర్ట్ ఏమైనా రాశారా? రాతపూర్వకంగా మీ టెక్నికల్ అసిస్టెంట్ ఉన్నాడు, ఫలానా కూడా ఫలానా సుబ్బారావు మేట్ విషయంలో సరిగ్గా పనిచేస్తుందని ఇప్పుడు మీరు రిపోర్ట్ ఇచ్చారా? ఇంకొకరిని ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? సరిగ్గా పనిచేస్తుందని పని ఏది వెరీ రికార్డ్. ఒక అధికారిగా మీరు చెప్తే తప్పలేదు. ఐ అప్రిషియేట్ చెప్తున్నారు, పని చేస్తారు. రికార్డు ఎక్కడ పెట్టారు మీరు? ఆ టెక్నికల్ అసిస్టెంట్ ఎప్పుడు రాశాడు మీకు? టెక్నికల్ అసిస్టెంట్ ఏం చేస్తున్నాడు? పని చేయకపోతే ఏంటి యాక్షన్? ఎండి గారు సరిగ్గా పని చేయకపోతే యాక్షన్ ఏంటి? ఆ కూలీలు తీసేస్తారా? ఇప్పుడు కాదు నేను చెప్పేది. ఆమె ఏమంటుందంటే ఏపీఎం గారు సరిగ్గా ఏపీఓ గారు ఏమంటున్నారంటే వాళ్ళు సరిగ్గా పని చేస్తలేదండి, పూర్తి పని చేస్తలేదు. పూర్తి పని చేయనప్పుడు డబ్బులు ఇస్తారా? మీరు చేస్తేనే డబ్బులు ఇస్తారు. మరి దానికి పని చేస్తలేదని చెప్తారు ఏంటి? లేదండి, మనం కరెక్ట్ గా పని చేయించుకోవాలి. మనము పని చేసిన దానికి డబ్బులు కొలత ప్రకారం మెజర్మెంట్. మరి చెప్పింది కదా ఏపీఓ గారు సరిగ్గా పని చేస్తలేదు. సరిగ్గా పని చేయమంటే మెజర్మెంటే. సరిగ్గా పని చేసిందని ఎట్లా సరిఫై చేస్తారు? పలానా డబ్బుతో పలానా వృత్తి చేస్తే సరిగ్గా పని చేశారంటారు. పని చేయకుండా డబ్బులు తీసుకుంటారని చెప్పి మీ ఏపీఓ చెప్పింది. ఇప్పుడే ఎవరు బాధ్యులు దానికి? 1800 కొంచెం తగ్గించేస్తారు కాబట్టి 1200, 1300, 1400 ఆ రేంజ్లో అక్కడ ఉన్న పని బట్టి రాశాను సార్. 1800కి 1800 ఎప్పుడు రాలేదు సార్, పనిని బట్టే సార్. ఇప్పుడు 10 మంది చేసే పని 5 చేసి 10 మంది మాత్రం లేదు, మాకు డబ్బులు ఎక్కది అండి. ఇప్పుడు మాకు 10 మందికి ఇచ్చారు మెజర్మెంట్. మేము చదువుతున్నాము, 10 మంది చదువుతున్నాం, 5 వేలు చేస్తున్నాము. 10 మంది పని చేస్తే 5 రూపాయలు 10 మంది చేయలేదు సార్. 10 మంది మాత్రం మీ ఉద్దేశం పనికి రాకోకుండా డబ్బులు తీసుకుంటున్నారంట అంతేనా? ఓకే రైట్. దీని గురించి ఎంత మాట్లాడితే దీని మీద ఎంక్వైరీ చేపిస్తాను నేను. ఓకే ఈ మ్యాటర్ తీసుకుని ఆర్టీఓ గారు దీని మీద రమణక్కపేటలో జరిగిన ఎన్ఆర్జీఎస్ పనుల మీద, ఎన్ఆర్జీఎస్ ఉపాధి కూలీలకి వచ్చిన డబ్బుల మీద, వాళ్ళు పెట్టిన పనుల మీద, అన్నిటి మీద కూడా సమగ్రమైన ఎంక్వైరీ చేపిస్తాము. ఎంక్వైరీ చేపించి ఎవరైతే బాధ్యులో, ఎవరైతే ఉద్దేశపూర్వకంగా ఇటువంటి తప్పులు చేశారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఓకే రైట్. మామగారు చనిపోయారు. చనిపోతే వీళ్ళ మామగారు చనిపోయారు. వీళ్ళ ఆడబిడ్డ అంటే హస్బెండ్
మినిస్టర్ ఏం చేసిందంటే అసలు వీళ్ళ హస్బెండ్ లేనట్టు చచ్చిపోయినట్టు లేదా లేనట్టు ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ పుట్టించారు. ఫ్యామిలీ సర్టిఫికేట్ పుట్టించి పొలంతా రాజేసుకున్నారు. ఇప్పుడు మనం వాస్తవం ఎంక్వైరీ చేసి ఆ రిజిస్ట్రేషన్ లేకపోతే పాస్బుక్ క్యాన్సిల్ చేసి ఆ ఫ్యామిలీ సర్టిఫికేట్ ని రివైజ్ చేసి అందరికీ హక్కు కల్పించారు. చెప్పే కదా సరే నేను చెప్పేది తల్లి. ఇప్పుడు నేను చెప్పా కాబట్టి రేపు ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళు, ఆర్డీఓ గారు ఎంఆర్ఓ పంపిస్తారు. చలో ఇంకా పనులే. ఇంకా నెక్స్ట్ ఏమన్నా సబ్జెక్ట్స్ వారాన్ని పడే డబ్బులు ఇవ్వండి. కట్టు బండలు వారాన్ని పడేది ఇస్తారు. 1920 300 అన్నారండి. 824 అండి. వారాన్ని పడే డబ్బులు అండి. వారానికి ఎందుకేనయ్యా? వారానికి 300 రూపాయలు అయితే 7/3/2100 రావాలి. కానీ 824 మీరు పని చేయలేదేమో. అంటే మస్ట్ ఉంటే రాదు. ఆ పని చూపించాలి కదా. ఈ నడుగుల్లో ఫోటో తీసుకున్నారండి. నీ దగ్గర ఫోటో ఉందా? ఫోటో ఎందుకు ఈ మీటింగ్ లో అసలే ఉన్న సగం ఇది ప్లీజ్ ఏంటిది ఆక్రమణ ఉందని చెప్పి 5 సంవత్సరాలు బట్టి దాన్ని ఆక్రమణ దొరికిందని కంప్లైంట్ చేస్తున్నారు. మీకేముంది? షెడ్లు నిర్మించుకున్నారు సార్. షెడ్లు నిర్మించుకున్నావు? నేను కదా సార్, బయట వేరే వ్యక్తులు నిర్మించుకున్నారు. మొత్తం ప్రభుత్వ భూమి ఆక్రమణ తొలగించి మేము ఏంటంటే డంపింగ్ యార్డ్ కింద 50-80 సెంట్లు ఉంది సార్. దాన్ని డంపింగ్ యార్డ్ కింద తీండి తుక్కీలు కలెక్ట్ రోడ్ల మీద పోయేస్తాం. లక్షల్లోకి వెళ్ళి రోడ్ల మీద పోయేస్తాం. మేము ఏమంటున్నామంటే దాన్ని ఆక్రమణ తొలగిస్తుంది, అది డంపింగ్ యార్డ్కి ఉపయోగపడుతుంది అని 10 సార్లు కంప్లైంట్ పెడుతున్నాము. అయితే మొన్న మళ్ళీ కంప్లైంట్ పెడితే ఎంపీఓ గారు దాన్ని సర్వే చేయమని చెప్పి మన సెక్రటరీ గారు సర్వే చేయించడానికి మన సర్వే గారు వచ్చారు. వస్తే మన సెక్రటరీ గారు ఒక కాగితం చూపించి నాకు ఏజీపీ గారు దీన్ని సర్వే చేస్తే ఏజీపీ గారు నా మీద కంటెంప్ట్ తీసేస్తాం అన్నాడు. సెక్రటరీ గారు అదేంటంటే ప్రభుత్వ భూమిని మీరు సర్వే చేస్తే ఏజీపీ గారు మీద కంటెంప్ట్ ఏంటంటే నేను ఏంటి కంటెంప్ట్ వచ్చేది ఏంటి? ఆయన సర్వే చేపిస్తే మీకు ఏంటి ఇబ్బంది? కంటెంప్ట్ వస్తుంది కోర్టు అని అన్నమాట కదా. లేదు, కోర్టు వేస్తారండి. వేస్తే డైరెక్షన్స్ ఉన్నాయా? మనం సర్వీస్ చేయడానికి చెప్పాం సార్. కోర్టు డైరెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? డైరెక్షన్స్ లేనప్పుడు నీ కోర్టు కేసు గురించి నీకెందుకు అసలు సమస్య? సర్వే చేయడానికి వచ్చారు. వస్తే కూడా నా మీద ఏజీపీ గారు కంటెంప్ట్ చేస్తాను. నేను సర్వే చేస్తే నాకు లెటర్ తీపిస్తాను. నేను అన్నాను ఏజీపీ గారు సర్వే మండల సర్వే మండల సర్వే బాగుపారం 80 సర్వే చేయడానికి వచ్చారు సార్. మండల సర్వే ఫోన్ చేసి నాకు ఇక్కడ చేస్తారులే. ఓకే, ఎందుకు మీరు సర్వే చేపిస్తానికి ఇన్నూరు చేస్తున్నారు? ఇప్పుడు ఎవరు అబ్జెక్షన్ లేదనుకోండి, ఆక్యుపై చేసుకున్నా ఎవరికి పెట్టదు. ఒక గ్రామస్తులు కొంతమంది అబ్జెక్షన్ చేస్తున్నప్పుడు ఆ ఎంక్రోచ్మెంట్ తొలగించాల్సిన బాధ్యత నీదా లేకపోతే ఇంకెవరు? అవును, ఎన్ని రోజుల నుంచి ఈ అర్జీ ఎన్ని రోజుల నుంచి పెడుతున్నారు? 4 సార్లు వచ్చి వర్షం అంటే ఒకటి వర్షాకాలం వస్తున్నారు ఆయన, వేసవకాలం చలికాలం ఇప్పుడు రావట్లేదా? ఈ మధ్య జరిగింది సార్, ప్రాబ్లం లేదు. ఈ మధ్య రిలీజ్ అయింది. దానికి ఆయన షెడ్యూల్ ఇచ్చినప్పుడు వర్షం పడటం ఆయన ఇచ్చిన సేపు వర్షం పడుతుంది, ఆరింది వస్తుందని వెళ్ళిపోతుంది. మరి షెడ్ ఎందుకు కట్టారు? హలో సర్వే గారు, ఇప్పుడు మీరు రమణక్కపేటలో ఒక అర్జీ వచ్చింది, ఏదో పంచాయతీ స్థలంలో ఆక్రమించుకుని షెడ్ కట్టారని.
దాన్ని సర్వే చేయమంటే ఎందుకు చేస్తలేదు మీరు? రమణక్కపేటలో ఏ పొరంబకు అయితే నీకు ఇంకా గవర్నమెంట్ కాదా? వాగు పొరంబకు గవర్నమెంట్దేనా? మరి సర్వే చేస్తాను ఇంకేంటి అబ్జెక్షన్? మరి ఎవరు ఆపారు నేను సర్వే చేయొద్దని? ఏం పంపించారు కోర్టు నుంచి? ఏమని పంపించారు నీకు? పంచాయతీ సెక్రటరీ నీకు ఏమైనా వద్దని చెప్పాడా? ఏదో ఏమొచ్చింది పంచాయతీ కోర్టు నుంచి? ఏమొచ్చింది? 88 సర్వే నెంబర్ వేసుకున్నారు సార్. ఫస్ట్ తప్పండి. స్ట్రక్చర్ ఉన్న స్ట్రక్చర్ 86 దానికి సంబంధించి మళ్ళీ కోర్టుకి వెళ్ళి 86, 88 కాదు 86 సర్వే నెంబరు అనేసి కోర్టు నుంచి నోటీస్ పంపించారంట. అవి నేను పరిణామం తీసుకోలేదు. 88 సర్వే నెంబర్ లో వస్తే మీరు 86లో కూడా ఆపేస్తావా? చిన్న సబ్మిషన్ ఏమక్కర్లో, నాకేమక్కర్లేదు దాంట్లో. ఏ చిన్న 86 నోటీస్ ఇచ్చాడు కోర్టు నుంచి, ఉత్తర్వులు లేవు. 86కి వేసుకోవచ్చు, చాలా మంది వేసుకున్నారు. ఇప్పుడు మీరు మీకు ఉద్యోగం వద్దని చెప్పేసి నేను ఒక కోర్టులో వేస్తా, నువ్వు జీతం తీసుకోకుండా ఇంటికాడ కూర్చుంటావా? కాదండి. ఎందుకు క్లారిఫికేషన్? పెద్దానికి క్లారిఫికేషన్ దేనికండి? అది దేనికి క్లారిఫికేషన్? ఇప్పుడు నేను అనేది 88 సర్వే నెంబర్ అని ఒక ఆర్డర్ తెచ్చాడు, అది 88 సర్వే నెంబర్ కాదు. ఓకే, అతను మళ్ళీ 86 సర్వే నెంబర్ అని చెప్పేసి ఒక నోటీస్ ఇచ్చాడు మీకు. కోర్టు ఉత్తర్వులు లేకోకుండా నువ్వు పని ఆపొచ్చా? ఆపుకోకుండా ఎన్ని రోజులు? ఓకే, నువ్వు సరే ఒక మంచి ఉద్దేశంతో ఆపేవనుకుందా, ఎన్ని రోజులు ఆపుతావు? ఒక వారం రోజుల అతను ఆర్డర్ తెచ్చుకోవాలి కోర్టు నుంచి. ఎందుకు అసలు మీరు కాదు, మీరు అసలు ఇటువంటి సిస్టమ్ ఏంటి మీ దగ్గర అంటున్నాను? ఇష్టాల మీద ఉంటుందా ఈ ప్రభుత్వ భూములు ఇవన్నీ కూడా? మీ దగ్గర ఇక్కడంతా ఎంక్రోచ్మెంట్స్ కారణం అంటే తాంబూలాలు ఇచ్చి కొట్టుకోమంటారు మీరు? ఇంకొకసారి కనుక ఇటువంటి చేస్తే నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చి మీ సంగతి యాక్షన్ తీసుకోమని చెప్తాను. నేను మీరు జెన్యున్ గా మీ రూల్ ప్రకారం ఏముందో అది పని చేయండి, చేసేసి వాస్తవం ఏంటో చెప్పండి. చెప్పిన తర్వాత ఏం చేస్తారో హయ్యర్ అథారిటీ తీసుకుంటారు, ఇంకెవరు తీసుకుంటారో చూస్తాం. అంతేగాని మీరు చేయకోకుండా గొడవలు సృష్టించే పరిస్థితులు ఏం తీసుకొస్తున్నారు? ఒకవేళ పట్టాభూమి అయితే పట్టాభూమి అని చెప్పండి, దాంట్లో ఎవరు చెప్పట్లేదు కదా. అబద్ధాలు చెప్పమని ఎవరు అడుగుతున్నారు మిమ్మల్ని? 2 days లో సర్వే కంప్లీట్ చేసి యూ గివ్ డైరెక్షన్. ఎంఆర్ఓ మీరు ఎన్ని పట్టుకోకపోతే ఇక్కడన్నీ గవర్నమెంట్ భూములు, ఫారెస్ట్ భూములే. అదేందా మీరు ఒక 10 రోజులు లేట్ చేశారనుకోండి, 10 తగాదాలు అవుతాయి, 10 కేసులు అవుతాయి. ఈ నియోజకవర్గంలో కేసులకు ఇదే కారణం. యూ హావ్ టు రియాక్ట్ వెరీ ఇమీడియట్లీ. ఓకే, స్థలం ఉంది, పూర్తి చేసి టేక్ డాక్యుమెంట్ చూసిస్తున్నాను సార్. మీరు 3 నెలల క్రితం క్లారిటీ చెప్పారు కాబట్టి టేక్ డాక్యుమెంట్ చూసిస్తున్నారంట. ఎంక్వైరీ చేసి ప్రభుత్వం చెప్పారు. అది ఫౌండేషన్ నుంచి ఈ రోజు కన్స్ట్రక్షన్ జరుగుతుంది సార్. మీరు సెక్రటరీ గారికి కౌంటర్ పెడితే ఆయన వస్తాడు, ఒకసారి ఆపుతారు, మళ్ళీ మేము కన్స్ట్రక్షన్ జరుగుతుంది సార్ అంటే మా మీద సీరియస్ అవుతారు. కాదు సార్, మీరు పెట్టారు కదా, మీరు వాళ్ళు అనుకోండి సార్, ఇలా అటెస్ట్ చేసి వాళ్ళైతే మేము వెళ్ళామని చెప్పి మీరు వెళ్ళారా? ఆపారా? ఎట్లా ఆపారు? నోటీస్ ఇచ్చారు? ఎక్కడ నోటీసు? 3 నోటీసులు ఇచ్చారు. 3 నోటీసులు ఇస్తే ఎంఆర్ఓ గారు దాన్ని డిమాలిష్ చేసి మళ్ళీ మాట్లాడండి. దేర్ హ్యాస్ టు బి రెస్పెక్ట్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్. కనీసం ఆపేసినా సరే మీ దగ్గరకో లేదా ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి కదమ్మా ఇది నా పరిస్థితి ఇది అని చెప్పేసి కన్విన్స్ చేసుకోవాలి. కానీ నోటీస్ ఇచ్చినాక కడతా పోతారా? అదే అడ్మినిస్ట్రేషన్ అంటే. కంప్లైంట్ చేసాం అనుకోండి, మీరు ఏమన్నా మమ్మల్ని ఏమైనా బెదిరిస్తున్నారు, నేను లెటర్ రాసి సూసైడ్ చేసుకుంటాను, మమ్మల్ని బెదిరిస్తున్నారు. మరి నాకు అర్థం కావట్లేదు. మరి నువ్వేం యాక్షన్ తీసుకున్నావు? సరే 3 నోటీసులు ఇచ్చావు, నాట్ స్టాప్. ఏం చేసావు? ఏం చేసినావు? ఓకే, ఎవరు మేమెవరో దాంట్లో కలకూడదు. కోర్టులో ఆయన లాయర్ గారేమో ఎవడే సెక్రటరీ ఆడొచ్చి ఆపడం ఏంటి? ఆడికి దయచేసి మీరు రాజకీయాలు
మీకు నేను ప్రతిదీ అడుగుతున్నా కదా మీరు మాట్లాడితే ఇంకొకరు మాట్లాడతారు మీరు మాట్లాడితే ఇంకొకరు మాట్లాడతారు. ఎందుకు గొడవ? నేనే అడుగుతున్నా కదా, మీకు తెలిసి ఉండొచ్చు, నాకు అర్థమవుతుంది కదా. కాదు రూల్ పొజిషన్ ఏంటి అను గారు? సపోజ్ 3 నోటీస్ ఇచ్చారు, బోర్డు పెట్టారు. ఇఫ్ యూ హాస్ నాట్ స్టాప్ ది వర్క్ విమర్శ చేసేచ్చా? అంటే ఇంజక్షన్ అంటే ఏం చేయాలి? ఇంజక్షన్ వెరిఫికేషన్ పెట్టాలా? పనులు చేయొచ్చా ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుని? ఆన్లైన్ వదిలేసావా అంటే నువ్వేంటి వెళ్ళి చెప్పేదిరా ఆర్గ్యూ చెప్పకో. నేను అనేది వాళ్ళ లాయరు ఆయన ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళిద్దరు డిస్కస్ చేస్తున్నారు, నువ్వేంటి అడిగావు? నీ యాక్షన్ ఏంటి? వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా ఏముంటుంది? ఇంజక్షన్ నాట్ టు డిస్టర్బ్ ది పొజిషన్ అని ఉంటుంది, అంతే కదా? ఆయన కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఏం యాక్షన్ తీసుకున్నావు? ఎన్నో క్రితం ఏది? మొన్న సార్, నిన్న కాక మొన్న సార్, బుధవారం సార్. ఫోటోలు తీసే వాళ్ళు పని చేస్తున్నట్టు అది సార్ ఉన్నాయండి, నా దగ్గర ఉన్నాయి సార్. సీరియస్ యాక్షన్. వీడియో కూడా సార్. ఇప్పుడు మీ మూలంగా గ్రామాల్లో తగాదాలు వస్తే మాత్రం ఊరుకొని చెప్తున్నాను నేను. మీ మూలంగానే వస్తాయి, మీరు ఇన్యాక్షన్ మూలంగానే. మరి ఇంపార్షియల్ గా మీరు యాక్షన్ చేస్తే మాకేం బాధలు ఉండవు కదా ఇక్కడ. ఇంకేనమ్మా చెప్పండి. వాటర్ ప్రాబ్లం ఏంటి? వాటర్ ప్రాబ్లం ఉందా ఊర్లో? అతను చెప్పండి. ఎన్ని రోజుల నుంచి అట్లా? కేబుల్ వైర్ కాలిపోయింది సార్. కేబుల్ వైర్ వేయించాము, మళ్ళీ కేబుల్ వైర్ పెడితే వాటర్ ప్రాబ్లం ఉన్నాయి. ఈవో గారు మళ్ళీ రిపీట్ అయితే కుదరదు సార్, ఇమీడియట్ గా సాల్వ్ చేసి కేబుల్ వైర్ వేస్తే పంపించారన్నారు. నేను ఈ రోజు రేపట్లో రిక్వెస్ట్ చేశాను. ఎన్ని రోజులు పడుతుంది సార్? ఒక 2 రోజులు టైం రాకపోతే కనుక నాకు సమాచారం. ఈ ఎన్ఆర్జీఎస్ లో డ్రింకింగ్ వాటర్ సంబంధించిన స్కీమ్స్ ఉన్నాయి. అంటే ఎన్ఆర్జీఎస్ సంబంధించి బోర్ లైట్ అంటే మన జనరల్ ఫండ్స్ నుంచి 15 ఫైనాన్స్ నుంచి మనం మీట్ అవుతాము. బట్ దానికి సంబంధించి ఎన్ఆర్జీఎస్ మాత్రం డ్రైనేజెస్, దానికి సంబంధించి ట్రైన్ కాదు. ఈ ఊర్లో డ్రింకింగ్ వాటర్ సమస్యలు నాకు తెలుసు. దాన్ని సాల్వ్ చేస్తాను ఎన్ఆర్జీఎస్ చేయించాలి కదా. లేకపోతే మీరు ఎండిఓ మండలం నుంచి దయచేసి డ్రింకింగ్ వాటర్ చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి ఎస్సీ కాలనీలో మాలపల్లి, మాదిగపల్లి రెండింటిలో కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది. దాన్ని ఇమీడియట్ గా బోర్ వేస్తారా, డైరెక్ట్ పంపింగ్ పెట్టైనా సరే దాన్ని సాల్వ్ చేయాలి. అంతే కదా, అర్జెంట్ వాటర్ కదా వాటర్ సమస్య. ఇంకెక్కడ ఉందా? అంతేనా? డ్రింకింగ్ వాటర్ మాత్రం నాకు ఒక 1 వీక్ టైంలో మీరు డైరెక్ట్ పంపింగ్ పెట్టి నాకు చెప్పాలి. ఎస్, ది ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్.
అలాగే సార్. ఒక వారం రోజుల్లో కాకపోతే మళ్ళీ చెప్పండి సార్. నీకు ఏ ముద్ర పడతలేదా? పడుతుందా? ఇంకో కార్డు ఉందా? ఏంటి మేడం మీరు పేరు ఎక్కించాలని ఏం చేయాలి? ఏపీఓ గారు, ఇది ఒక కార్డు మీద ఇద్దరిని తీసుకున్నారా లేకపోతే ఇండివిజువల్ కార్డ్స్ ఇచ్చారా ఫ్యామిలీకి ఒకసారి చెప్పండి. ఏపీఓ గారు, ఎఫ్ఏ గారు, ఇండివిజువల్ గా ఫ్యామిలీకి ఒకే కార్డు ఇచ్చారా ఫ్యామిలీ మొత్తం మీద ఒకటి ఇచ్చారా? ఏపీఓ గారు ఫ్యామిలీకి మొత్తం కూడా ఒకటి ఇచ్చుకున్నారు. ఏపీఓ గారు, ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా, ఇప్పుడు ఇందాక మనకి ఇండివిజువల్ గా కార్డ్స్ వాళ్ళ హస్బెండ్ గారిని ఇచ్చారని చెప్పేసి అని అంటున్నారు. దానికి ఫ్యామిలీ మొత్తం ఒకటే ఇచ్చారా లేకపోతే ఇండివిజువల్ గా కార్డ్స్ ఇచ్చారా? కార్డు చూపించారు. మరి మా హస్బెండ్ పేరు ఎక్కలేదు. ఓకే, నేను చెప్పానులే, చూస్తాను. ఏపీ గారు ఏంటిది, దాంట్లో 2 పేరు ఎక్కించొచ్చా? ఫ్యామిలీ మొత్తం మీద కూడా ఇక్కడ కార్డు ఇచ్చాము. కార్డు మొత్తం ఫ్యామిలీ మొత్తానికి ఒక కార్డు ఇచ్చారు మీరు. మరి ఫ్యామిలీ మొత్తం వెళ్ళొచ్చు కార్డు మీద. వెళ్ళొచ్చాడు కదా. వాలంటీర్ దగ్గర వద్ద ఇంకా వాలంటీర్ మనకి సచివాలయం సంబంధించి ఎక్కడికి వెళ్ళి చెప్పాలో తెలియదు. వాళ్ళు కూడా అట్లా మిస్లీడ్ చేస్తారు. 4 సంవత్సరాలు వచ్చారు. నెలలా 4 సంవత్సరాల నుంచి నువ్వు పనికి వెళ్తలేదా? ఎక్కించుకోమంటే జ్యోతిమ్మ గారి దగ్గరికి వెళ్ళమంటున్నారు. అక్కడికి వెళ్తే లేడీ దగ్గరికి వెళ్ళమంటున్నారు. మీరు చెప్పండి ఒకసారి. సార్ అటెండెన్స్ లో పేరు లేదు సార్. జాబ్ కార్డులో చూపిస్తుంది మేడం. డిమాండ్ పెడతారు కదా, డిమాండ్
మీ దగ్గరికి వచ్చాను చెప్పబడ్డా మేడం సరే అయిపోయిందని సమాధానం అదేమన్నా మేము అడిగితే మేడం అనుకోండి సమాధానం లేదు మేడం. ఇప్పుడు అదేమన్నానంటే మేమేమంటాం మేడం మా గొడవలు కూడా వద్దు. ఇప్పుడు మేము కనుక మాది ప్రైవేట్ ల్యాండ్ మీరు రారు, గవర్నమెంట్ కనుక రారు. మేము కనుక ప్రైవేట్ ల్యాండ్ మాది మా సొంతది కాబట్టి మేము 2 టిప్పులు మేము మట్టి పుట్టి అక్కడ మేడం పంచాయతీ వాళ్ళు ఇబ్బంది పడతారు, తర్వాత వీళ్ళే పడతారు మేడం తీతాకి. అందుకని ఆ 30 ఏళ్ళు మళ్ళీ ఇబ్బంది పడతాయని మేడం మేము ఆగిపోయింది మేడం అనుకోండి. వేరే రకంగా కాగితాలు మేము మా తాతల కాడి నుంచి కాగితాలు లేని దానికి చట్ట ప్రకారం ఏ విధంగా చేస్తాం. ఓకే, తర్వాత మొత్తం ఆ చెరువు అంతా కూడా సర్వే చేయించి ఆక్యుపేషన్ అనధికారికంగా ఏదైతే ఆక్యుపై చేశారో అదంతా కూడా ప్రభుత్వానికి ఇప్పించేస్తాం. ఓకే, నుంచి ఉంది ఏ నోటీస్ ఇచ్చేది కాగితాలు అంటే యాక్షన్ లేకుండా ప్రతి నోటీస్ ఇచ్చేసి ఎంక్వైరీ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? మరి ఎన్నో నుంచి వచ్చింది? ఈ 2 నెలల నుంచి ఈ సంవత్సరాన్ని ఈ 2 నెలలు మొన్న వస్తే అంత ముందు ఏం చేసావు? లేదా దాని మీద ఏం యాక్షన్ ఉంది? ఫైల్ మరి నుంచి ఏం చేసావు? రాజకీయాలు చేస్తున్నారు ఇక్కడ, ఎవరో గిల్లి పంపిస్తున్నారు. ఇష్యూ ఉందా లేదా అక్కడ? నువ్వు చేయలేదు కాబట్టి పంపిస్తారు. ఇది తెలుగుదేశం నెంబర్ గా గెలిచాడని చెప్పి కక్ష కత్తిది 2 అయితే లేదా రాజకీయాలు పక్కన పెట్టండి. ఉద్దేశపూర్వకంగా ఏ అధికారం చేసినా అధికారం సస్పెండ్ చేపిస్తున్నా కూడా నేను ప్రయత్నం చేస్తాను. ఉద్దేశపూర్వకంగా మీకు ఇన్ని రోజుల నుంచి నష్టం కలిగించట్లేదు. ఓకే, ఎంపీ గారు సాల్వ్ కాకపోతే మాత్రం బాగుండదు. ఇది ఇంత పాటలు ఎట్లా వారం రోజులు ఎంత అనారోగ్య పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. మేడం, మనము ప్రజలకి డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్, రోడ్లు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అవి కల్పించడంలో ప్రైవేట్ భూములు తీసుకోవాల్సిన బాధ్యత మీదే. అంతేగాని ఎంతసేపు అది ఇది అడ్జస్ట్మెంట్ చేస్తానికి ఎట్లా మాట్లాడతారు మీరు? అక్కడ సమస్య ఉందా లేదా? ఉన్నప్పుడు పరిశీలన చేయాలి కదా, లేకపోతే వాళ్ళు ఇల్లు తీసేసి ఎక్కడ ఇస్తారు మీరు ఇల్లు? ఇప్పుడు వీళ్ళు సర్వే చేయించారు సార్, మా రోడ్లోకి వచ్చి చెత్త చేసి కనీసం సర్దుకోలేదు. అసలు బోన్ కూడా పోవలేదు సార్. వెళ్ళిపోయారండి అసలు. సమాధానం ముందు మెయిన్ ఏం లేదు సార్, మాకు రెస్పాన్సిబుల్ మట్టుకి మీరేమన్నా సార్ సెక్రటరీ గారు మట్టుకు మాకు ఎలాంటి రెస్పాన్సిబుల్ సార్. మీరు ఇప్పుడు కూడా మీరు మా ముందు దయం ఇదే రకంగా ఉన్నాయి సార్ వాటర్. ఇప్పుడు కూడా కట్టమంటారు సార్. మీరు కూడా వచ్చారు సార్. వచ్చారు సార్. ఏమీ లేదు సార్. చేసి పెట్టండి సార్. మాకు ఏం వద్దు సార్. సార్ వాటర్ పోతే సార్ స్పందన. ఇదిగోండి, ఎండిఓ గారు వస్తారు, ఆర్డీఓ గారు వస్తారు. ఆర్డీఓ గారు మీరు వెళ్ళేసి యాక్షన్ తీసుకోండి. ఎన్క్రోచ్మెంట్ ఏదైతే ఉందో మళ్ళీ రెజ్యూమ్ చేయండి. ఏంటి రోజు ఆటో
అంటే మీరున్నారా లేదు సంతం పెట్టాల ఫారెస్ట్ వాళ్ళు పెట్టాల బార్డర్ లేదండి 75 సంవత్సరాలు బార్డర్ లేదండి మాకు సర్వే లేదండి ఇంతకుముందు లాస్ట్ ఇయర్ జరిగిందండి ఫారెస్ట్ రికార్డ్లో లేదు మన రికార్డు అడవి అని ఉన్నారు వాళ్ళ రికార్డులు లేనప్పుడు మీకు మీరు రికార్డు మార్చండి అంటే కరెక్ట్ పెట్టండి. ఇది ఒకసారి ఎంజాయ్మెంట్ అంటే చేస్తాను. భూమి మీద ఎంతమంది ఉన్నారు ఈ భూమి మీద? అది అడవిది కాదని ఫారెస్ట్ వాళ్ళది కాదనేది కన్ఫర్మ్ అయిపోయింది కదా. ఎంజాయ్మెంట్ సర్వే చేస్తారు. అంటే ఏది వాళ్ళది ఏది వాళ్ళది మనకు తెలియదు. ఇప్పుడు 1000 ఎకరాలు ఉంటే 600 వాళ్ళవి 400 మనవి అని వాళ్ళు అంటుంటే ఏదో తెలియదు. బౌండరీస్ తెలియదు. అది మనం ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా మార్కింగ్ వాళ్ళది వేరే ఉంటుంది వాళ్ళ రికార్డ్ ప్రకారం వెళ్దాం. ఎందుకంటే ఫారెస్ట్ స్ట్రాంగర్ ఇది కాబట్టి వాళ్ళ రికార్డ్ ప్రకారం వెళ్ళి వాళ్ళ బౌండరీ వేసేసుకోమనండి. కానీ బౌండరీ ఆ భూమి పోయినా వల్ల ఏమంటున్నా చాలా వెళ్తే మనం ఇబ్బంది పడతారు. ఆటలు వెళ్తే ఇబ్బంది, ముక్కలేని వెళ్తే ఇబ్బంది. డిఎఫ్కి ఫోన్ చాలా ఇబ్బంది అవుతుంది సార్. దాదాపు 3 తరాలు పైగా సెక్షన్ 4 నోటిఫికేషన్ నుంచి కూడా 3 తరాలు పైగా అవుతుందంటే కనీసం అది నోటిఫై చేసి ఫారెస్ట్ మీద డిక్లేర్ కూడా తెలియదు. ఇప్పుడు ఫారెస్ట్ కూడా స్వాధీనం లేదండి. మొత్తం కూడా రాయలసీమ మరి చాలా చాలా ఏంటంటే దీని మీద కష్టపడుతున్నామంటే దాని మీద ఏదైనా సరే తొందరలో చేస్తే మరి రైతులకి ఇంకో సమస్య అండి. మీరు ఏదైతే చెప్పారో నేను ఇప్పుడే డిఎఫ్ గారితో మాట్లాడాను. వాళ్ళ రికార్డు ప్రకారమే సర్వే చేసుకుని బౌండరీలు పెట్టుకోండి. బౌండరీలు పెట్టుకోకుండా మీరు మా వాళ్ళ మీద కేసులు పెడితే మాత్రం బాగోదని చెప్పారు. ఓకే అవకాశం ఉంటే ఇప్పుడు పట్టాలి. దాని మీద ఎన్ఎస్పీ వారు దాని మీద ఉంటే తను పోగొట్టడం జరిగింది. ఆ రోజున దాని మీద వందలు కట్టకుండా మరి వదిలేశారండి. దాని మీద మేము సార్ కూడా ఎన్ఎస్పీ కాలవా ఆ దారి కూడా దాదాపు 500 హెక్టార్లు అనేది భూమి ఉందండి. దాదాపు 250 మంది సహకారులు ఉన్నారు. అవతల మరి దాని నుండి వెళ్ళాలంటే మాకు చాలా ఇబ్బంది కూడా వ్యవసాయంగా ఉంది. అయితే దానికి సంబంధించిన క్లస్టర్ దగ్గర ఎవరైతే ఉన్నారో ఆ అంటే దీనికి ఫండ్స్ లేవు. Hello. Good morning. Sir, I am in Ramanakkapeta of Pusnur Mandalam. Gram Sabha is going on. One complaint what we have received is the forest department is not fixing the boundaries of their land. And the VRO also confirmed that the land is in question is not in your records as per your officer statement. It seems as per your officer statement or as per the survey conducted jointly, inspection not survey, joint inspection, that land does not belong to you as per your officer. So now if farmers are going into that land, your ranger or whoever it is, they are filing cases and threatening them, which is not correct. You kindly conduct a joint survey and fix up your boundaries, and then if any sir, tell me. No, our RDO, collector, everybody will support you, sir. We will send surveyors also if you want. Particularly Ramanakkapeta is a little problematic village. Kindly do it immediately, sir. కావాలంటే ఏం కావాలి, వంతెన కావాలా?
పెట్టచ్చమ్మా దీంట్లో? బ్రిడ్జిలు ఏమైనా పెట్టచ్చా? ఎన్ఆర్జీఎస్లో పెట్టచ్చున్నారా బ్రిడ్జిలు? పెట్టచ్చు సార్. అంటే మనకి పెట్టుకోవడానికి అవకాశం ఉంది సార్. ఓకే, దాంట్లో ఇది కూడా రాయండి. ఓకే, ఇదేంటి పట్ట? పట్ట పట్ట అంట. ఓకే, మీరు క్లోజ్. ఎవరు మాట్లాడాలి చూడండి, ఎవరు మాట్లాడతారు? ఎంపీ ఎవరు మాట్లాడతారు? సార్ హైదరాబాద్కి డెవలప్మెంట్ నుంచి బస్ కావాలని చెప్పి ఇప్పుడు 3 నెలలు 4 నెలలు అయింది సార్. రాస్తున్నా పంపిస్తా అంటున్నారు కానీ ఇంతవరకు. ఇంకోటి ఏంటంటే విజయవాడ సిఎంజీ బస్ అవుతుంది, అందరితో సంతకాలు చేయించి ఇక్కడ నుంచి ఎక్కువ మంది వెళ్తారా? బిజినెస్ ఎక్కువ కదా మారుతారు. హైదరాబాద్ బాగా ఆల్రెడీ చెప్పాను, బస్సు ఇచ్చారు, రూట్ ఒకసారి మారుతున్నారు. చెప్పైనా పంచాయతీ వాళ్ళ అంటే ఇదేంటి, ఎవరు నిర్ణయించాలి రేటు? పంచాయతీ నిర్ణయించుకుంటుందా లేకపోతే ఫండ్స్ అవైలబిలిటీని బట్టి, వాళ్ళ హౌస్ ట్యాక్స్ కలెక్షన్స్ బట్టి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి సాలరీస్ అనేది ఇంతకుముందు ఏమో స్వచ్ఛంద కార్పొరేషన్ నుంచి ఇవ్వడం జరిగింది సార్. పెన్షన్కి అవకాశం ఉంటుందా? పెన్షన్కి అవకాశం ఉంటుందా? ప్రెసిడెంట్ గారు పెంచుతారా? పాపం 6,000 తక్కువ కదా, 4,000 పెంచండి పాపం. ఏ సెక్రటరీ? పంచాయతీ సెక్రటరీ గారు, పంచాయతీ సెక్రటరీ గారు ఎక్కడికి వెళ్తాడు? ఓకే, చూస్తాను, అది నోట్ చేసుకోండి. జీతాలు ఎంత? జీతాలు ఎంత వీళ్ళకి? పెంచాలంటే ఏంటి అవకాశం ఉందా సార్? ఇప్పటివరకు సెంట్రల్ గవర్నమెంట్ 3,000 ఇచ్చేసారు, మనకు పంచాయతీ నుంచి 3,000 పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు సార్, మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే మన అకౌంట్లో తీసేసాం సార్. 15th మైనస్ కానీ జనరల్ కానీ. ఎంతమంది ఉంటారు మీకు? మనకి నలుగురు కొద్దిగా పిలిస్తే మనకి బాగా ఎక్కువ అయిందా? నలుగురికి ఆదాయాన్ని బట్టి పెంచే అవకాశాలు ఉన్నాయా? లేదు సార్, 6,000 రూపాయలు ఇంకా స్టాండర్డ్గా కలుపుతున్నాం సార్. ఏమన్నా పెంచుతాం, 1, 2, 2 మీరు ఎక్కడ లేదు వాళ్ళు పెట్టలేదు. మీరు పెంచగలరా? 1,000 రూపాయలు తలకు 1000? ఒకసారి తీర్మానం చేసి నేను అవకాశం చేస్తాను సార్. సర్పంచ్ గారు మాట్లాడతారా? మాట్లాడతారా? ఫణి గారు జనసేన కన్వీనర్. గౌరవనీయులు జనసేన పార్టీ కన్వీనర్ గారు ఫణి గారు మాట్లాడతారు. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలని కోరుతున్నాను. గౌరవనీయులు మన మంత్రులు మాస్టర్ గారికి మరియు అదేవిధంగా ఆర్టీఓ గారు మేడం గారికి మరియు ఎంపీఓ గారికి ఇక్కడ మరి అఫీషియల్స్ ఆఫీసర్లందరికీ ఇక్కడ వచ్చేసిన మరి ఎండిఓ గారు చూడాలి. అది పంచాయతీ మండలం కదా, పంచాయతీలు గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అధ్యయనం చేసి మన పంచాయతీ మనం పరిపాలించుకున్నామనే ఒక కాన్సెప్ట్ తో మరి అదేవిధంగా మరి మోడీ గారి సారథ్యంలో మరి చంద్రబాబు గారు అధ్యయనం చేసి అది కొన్ని రోజులుగా దీని మీద ఈ పంచాయతీ రాజ్ పంచాయతీలో ఉన్న నిధుల్ని ఒకసారి చెక్
వచ్చి ఎలిజిబిలిటీ ఉంటే కనుక అంటే ఎలిజిబిలిటీ ఉంది స్కీమ్ పొలిటికల్ రీజన్స్ అతనికి ఇవ్వాలి ఉంటే కనుక చెక్ చేసి మరి దానికి ఆ డిబేట్ని కూడా ఈరోజు కూడా తెలియదు దానివల్ల కూడా ఆధారాలు కూడా ఏమి తెలియట్లా అదేవిధంగా ఈ జాతీయ పని హామీ పథకం వచ్చే ఈ నిధులు దాదాపు 4,000 దానికి ఈ ఉపాధి హామీ మన ప్రభుత్వం అనేక రకాలుగా మనమందరం కూర్చొని పంచాయతీలో పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరం కూర్చొని ఈ పంచాయతీని మీరు బాగు చేసుకునే విధంగా ఈ పంచాయతీ మీరు ఒక అభివృద్ధి పదంలో నడిపే విధంగా మరి మన పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన చంద్రబాబు ఒక రివ్యూ చేసి అఫీషియల్ తో కూడా మాట్లాడి దీని మీద ఒక అధ్యయనం చేసి ఈ రోజు దాదాపు దేశంలో ఏ రాష్ట్రంలో మరి ఈ రకంగా మరి ఇది ఒక గొప్ప విషయం ఎందుకంటే మనకి ఇప్పుడు ఉపాధి హామీ కింద పథకాల కింద దాదాపు 87 రకాలు దాదాపు ఈ పనులు ఉన్నాయి మరి దీంట్లో ఆ రకంగా కూడా మనం జాగ్రత్త పడి మన పంచాయతీ రాజ్ వ్యవస్థని ఒక దారిలో నడపాలని కళ్యాణ్ గారు దీని మీద ఒక అధ్యయనం చేసి దాదాపు వచ్చే నిధులన్నీ 87 రకాల పనుల మీద మనమందరం ఒక కార్మికులాగా ఆ విలేజ్ లో మనకి ఏ రకంగా పనిచేస్తే మనకి ఈ డబ్బులు వృధా కాకుండా పంచాయతీ అభివృద్ధి పడుతుంది ఏ రకంగా మనం ఈ నిధులు ఉపయోగించుకోవాలనే ఒక కాన్సెప్ట్ మీద మరి ఈ సభలో ఈ రోజు దాదాపు రాష్ట్రం అంతా ఈ రోజు నిర్వర్తిస్తున్నారు దానికి కారణం మనం కూడా ఒక పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మరి మన యువత ముందుకొచ్చి ఈ నిధులు మనం చాలా పంచాయతీ మరి వినియోగించుకుంటే మరి పంచాయతీ అభివృద్ధి చెందుతుంది కాబట్టి మన పంచాయతీ మనం అభివృద్ధి చెందే విధంగా మనం పంచాయతీలో లాస్ట్ టైం అయితే పంచాయతీలో ఉన్న నిధులు మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి పంచాయతీ సర్పంచ్ తెలియకుండా కూడా మరి ట్రాన్స్ఫర్ చేసేసుకుంది మరి ఈ రోజు ఉన్న మన కోర్టు ప్రభుత్వం ఆ రకంగా ఏమీ చేయదు పంచాయతీ వ్యవస్థలోనే ఉన్న అన్ని అధికారాలు ఎటువంటి దుర్వినియోగం చేయకుండా సర్పంచ్ కూడా అవసరం వస్తాయి పంచాయతీ వచ్చే ప్రతి రూపాయి కూడా పంచాయతీకి ఖర్చు పెడతారు ఆ రకంగా పంచాయతీ బాగా అభివృద్ధి పడే ముందుగా మన పంచాయతీ ముందు నడిపించే విధంగా తీసుకెళ్లే విధంగా మన ఆలోచనలో ఉన్నారు ఆ రకంగా సర్పంచ్ కూడా చాలా పవర్స్ ఉంటాయి కాబట్టి ప్రతి రూపాయి కూడా సర్పంచ్ కూడా రైతు ఉంచే విధంగా కూడా అనవసరం కోసం ఇప్పుడు వేసేసారు కదా అది ముందా ఇల్లు ముందా అని మనకు తెలియదు కరెక్టే నమ్మం ముందు వేస్తే తర్వాత ఇల్లు పెట్టారా అదేంటి మనకు తెలియదు మరి మన కోసం ఏది మార్చడం వల్ల కూడా ఏమైనా మాట్లాడతారా
మనిషి కలలు కన్నట్టు పనిసీమ దేశానికి పట్టుకోమలు అని ఆయన ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 23వ తేదీని అన్ని ప్రతి గ్రామంలోనూ ఈరోజు గ్రామ సభలు ఆదేశించడం మేరకు అలాగే మన మంత్రివర్యులు సమాధానం సంబంధించిన అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించే విధంగా మాట్లాడడానికి చాలా ఆనందంగా ఉంది. అలాగే సార్ నేను 9 నెలలు అయింది సార్ ఎంపీగా మా గ్రామాన్ని అలాగే మా మండలాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ పడాల్సింది బీమానో ఇన్సూరెన్స్ డబ్బులు పడలేదు. ఏ ఎప్పుడు చనిపోయారో కనుక్కొని ఎవరితో మాట్లాడారా ఒకసారి మాట్లాడండి. ఆయా గ్రామాలలో ఎటువంటి పనులు కావాలి, ప్రజలు ఏమేమి సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యను పరిష్కరించడానికి ఎన్ఆర్ఈజీఎస్ ఏదైతే నిర్దేశించిందో ఆ నిర్దేశాలకు అనుగుణంగా చేపట్టగలిగిన పనులను తయారు చేయడానికి ఈరోజు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఈ గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నాం. ఎవరో ఎమ్మెల్యే ఎక్కడో కూర్చొని ఆ రోడ్డు పెట్టు, ఈ రోడ్డు పెట్టు, లేదా ఆ పని చేయని కాకుండా గ్రామంలోనే ఈ నిర్ణయం తీసుకోవాలి. గ్రామాలన్నీ కూడా బలోపేతం అవ్వాలి. గ్రామ పంచాయతీ కానివ్వండి, గ్రామ సభ కానివ్వండి, ప్రత్యేకమైన అధికారాలతో ఇటువంటి అన్ని కూడా నిర్ణయించాలనే ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తిదాయకమైన నిర్ణయాన్ని మరి ప్రభుత్వం ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలని చెప్పేసి పనిచేస్తాం. మరి ఆ సందర్భంగా ఈరోజు జరిగిన సమావేశంలో చాలా మంది మాట్లాడారు. ఆ సమస్యలన్నింటినీ తప్పకుండా పరిష్కరించడానికి కృషి చేస్తాం. ముఖ్యంగా ఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి అని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా నిర్దేశించబడినన్ని పని దినాలు వారికి కల్పించటం లేదని కూడా అర్థమవుతా ఉంది. ఇక్కడ అధికారులందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎన్ఆర్ఈజీఎస్ ఒక గొప్ప పథకం. ఒక పక్కన పేదవాళ్ళకి ఉపాధి కల్పించడమే కాకుండా ఉపాధి కల్పించడం ద్వారా ఆయా గ్రామాలని అభివృద్ధి చేసుకోవడానికి కావాల్సిన నిధులు కూడా క్రియేట్ అయ్యే స్కీమ్ కాబట్టి అధికారులందరూ కూడా జాగ్రత్తగా దీన్ని పర్యవేక్షించమని చెప్పేసి కోరుతా ఉన్నాను. నేను ఎక్కువ పని దినాలు కనుక మనం పెట్టినట్లయితే 60-40 రేషియోలో, ఎందుకంటే ఎన్ఆర్జీఎస్ కింద చేపట్టే పనులన్నీ కూడా గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడతాయి. ఉదాహరణకి కాలువలు కానివ్వండి, ఫీడర్ ఛానల్స్ కానివ్వండి, లేదు పొలాల్లో బోధులు కానివ్వండి, ఇంకా అదేవిధంగా హార్టికల్చర్ పనులు కానివ్వండి, దాదాపు 87 రకాల పనులు మనం చేయటం ద్వారా గ్రామాల ప్రజలకి లబ్ధి చేకూరుతుంది, గ్రామ అభివృద్ధి కూడా జరుగుతుంది. ఆ అభివృద్ధి కాకుండా దాని ద్వారా మెటీరియల్ కాంపౌండ్ కలిగిన 40% విలువ కలిగిన వర్కుల్ని మనం చేసుకోవచ్చు. సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, లేకపోతే యానిమల్ షెడ్స్ కానివ్వండి, రకరకాల పనులు చేసుకోవచ్చు. కాబట్టి నేను అధికారులు ప్రత్యేకంగా ఎన్ఆర్జీఎస్ డిపార్ట్మెంట్ని కోరేది ఏంటంటే మీ గ్రామాల్లో ఏమేమి వర్కులు ఉన్నాయో అధికారులని, ప్రజాప్రతినిధుల్ని, లేదా పార్టీ సోషల్ వర్కర్స్ని వాళ్ళందరినీ కనుక్కొని ఆ పనులు పెట్టమని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా ప్రతి మనిషికి కూడా 100 రోజులు పని దినాలు. ఈ ఊర్లో 930 కార్డులు ఉన్నాయి, 780 మంది యాక్టివ్గా ఉంటారంటున్నారు. ఆ మిగతా వాళ్ళు యాక్టివ్గా ఉండటం లేదా, లేకపోతే మనం ఉద్దేశపూర్వకంగా వాళ్ళకి పని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాం అనేది కూడా ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. సరే, 780 మంది యాక్టివ్గా ఉన్నారనుకుందాం.
780 ఇంటూ 100 78,000. 78,000 ఇంటూ 300 రూపాయలు, దాదాపు 2.5 కోట్ల రూపాయలు విలువైన పనులు చేసుకోవచ్చు. 2.5 కోట్ల రూపాయలు విలువైన పనులు చేసినప్పుడు దాంట్లో 40% అంటే దాదాపు 80 లక్షలు సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ వేసుకుంటానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఏమవుతుంది, వాళ్ళ నిర్లక్ష్యం కానివ్వండి, లేకపోతే మరి వర్కర్స్ యాక్టివ్గా లేరు నాకు తెలియదు, కానీ కేవలం 38,000 రోజులు పని దినాలు మాత్రమే జనరేట్ అయినాయి. దాని ద్వారా ఏమవుతుంది, మొత్తం 1 కోటి రూపాయలు కూడా పనులు కాలేదు. ఇక్కడ 1 కోటి రూపాయలు అంటే ఎంత వస్తుంది, మనకి 40 లక్షలు మాత్రమే వస్తుంది. సో దాదాపు 60-70 లక్షలు కోల్పోతా ఉన్నాం. దీని మీద దృష్టి పెట్టండి దయచేసి అధికారులు. నెక్స్ట్ టైం నుంచి ఆడిటింగ్ ఇదే కాకుండా ఎందుకు పని దినాలు కల్పించలేకపోయారో కూడా మరి అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ తర్వాత ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు మరింత బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఒక ఉపాధి కూలికి లేదా ఉపాధిలో పనిచేసిన వాళ్ళకి డబ్బులు రాని పరిస్థితి ఉంటే ఆ సమస్యని పరిష్కరించాల్సిన బాధ్యత మనదే అని చెప్పేసి మనం చేస్తాను. అది బ్యాంకు నుంచా, లేకపోతే మీ సేవలోనా, లేకపోతే ఎండి ఆఫీస్లోనా, ఏదైనా కానివ్వండి, ప్రతి సమస్యకి పరిష్కరించదగ్గ మార్గాలు ఉన్నాయి ప్రభుత్వంలో. మీరు వాటిని ఏం పట్టించుకోకుండా మీరేదో పెద్ద ఆఫీసర్ లాగా ఆ కూలీలను నువ్వు అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అని ఇంకొకసారి కంప్లైంట్ వస్తే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పేసి అధికారులు కోరతారని చెప్పేసి కూడా మనం చేస్తాను. దయచేసి వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇల్లిటరేట్స్, చదువుకోని వాళ్ళు, పేదవాళ్ళు, వాళ్ళకి ఈ వ్యవహారాలన్నీ కూడా ప్రభుత్వ పరిపాలన వ్యవహారాల మీద పూర్తి అవగాహన లేని వాళ్ళు. మీరు అవగాహన ఉందని కదా మిమ్మల్ని ఫీల్డ్ అసిస్టెంట్ గాను టెక్నికల్ అసిస్టెంట్ గాను పెట్టుకుంది. మీరేమి చదివి పరీక్షలు రాసో లేకపోతే ఏదో రాసి కాదు, ఒక మంచి వ్యక్తి చదువుకునేవారు అని చెప్పేసి మీరు గుర్తించేశారు కాబట్టి ఇక్కడ నుంచి అటువంటి కంప్లైంట్స్ రాకుండా చూడమని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా రెవెన్యూ అథారిటీస్, నూజివీడు నియోజకవర్గంలో రెవెన్యూ ఇష్యూస్ కోకొల్లలు, దాని మూలంగా గ్రామాల్లో అశాంత వాతావరణం నెలకొల్పబడతా ఉంది. దాని మూలంగా ఒకళ్ళొకళ్ళు కుటుంబాలు కూడా గొడవలు పడి పోలీసుల కేసులకు వెళ్ళే పరిస్థితి ఉంది. వాళ్ళు కష్టపడి పండించిన పంటని రకరకాల డిపార్ట్మెంట్స్ కూడా తెచ్చుకోనికోకుండా, అది ఫారెస్ట్ కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, అధికారాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఆ పేదవాడి సమస్య ఎందుకు ఉత్పన్నమవుతుంది, అది ఉత్పన్నం కాకుండా మనం ఏం చేయాలనే బాధ్యతతో అధికారులు ఆలోచించకపోవడం శోచనీయమని చెప్పేసి కూడా మనం చేస్తామని నేను ఫారెస్ట్ అధికారులకి, రెవెన్యూ అధికారులకి దయచేసి విలేజ్ వైజ్ అయినా సరే మీరు జాయింట్ సర్వే ఏర్పాటు చేసి ఫారెస్ట్ బౌండరీస్ గుర్తించండి. ఫారెస్ట్ బౌండరీస్ గుర్తించిన తర్వాత ఫారెస్ట్లోకి వెళ్తే రైతుల మీద చర్యలు తీసుకోండి. కానీ మీరు గుర్తించుకోకుండా వాళ్ళు తెలుసో తెలియకో ఆ భూమిలో ఒక చెట్టు వేసుకుంటారు, ఒక మామిడి చెట్టు వేసుకుంటారు, లేకపోతే ఇంకో చెట్టు వేసుకుంటారు, దానికి కేసులు పెట్టి వాళ్ళు వేధించడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను. దీని మీద దయచేసి ఫారెస్ట్ అధికారులు నేను చాలా స్పష్టంగా ఇక్కడ మనవి చేస్తామని నేను, మీరు జాయింట్ సర్వే చేయండి, రెవెన్యూ అథారిటీస్ కూడా కోఆపరేట్ చేయండి. జాయింట్ సర్వే చేసి ఏదో చేసాము ఇక్కడ ఏదో గీత గీసి కాదు, మీ బౌండరీస్ని కాంక్రీట్తో నిర్మాణం చేసి ఇంకా వాళ్ళు అటు సైడ్ వెళ్ళకోకుండా చూడండి. కానీ వాళ్ళు మీరే మార్గాలు సృష్టించి అనుమానాలు సృష్టించి వాళ్ళు చేసిన తర్వాత మీ అధికారాలను చూపించి యాక్షన్ తీసుకుంటారని మాత్రం అది చల్లదని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా గ్రామాల్లో కూడా దయచేసి సెక్రటరీస్ని మనవి చేస్తున్నాను, మీ పనితనం మూలంగా, మీ పనితీరు మూలంగా గ్రామాల్లో వ్యక్తిగత కక్షలు పెరగకూడదు. మీ ఏ యాక్షన్ మూలంగా సరే, మీరు తీసుకున్న ఏ నిర్ణయం మూలంగా అయినా సరే, లేకపోతే మీ చర్యల మూలంగా గ్రామంలో ఏదైనా విద్వేషాలు రెచ్చగొట్టబడితే మీ మీద కఠిన చర్యలు తీసుకుంటానికి అవసరమైతే ప్రభుత్వ దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పేసి కూడా నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. దయచేసి బాధ్యతగా ప్రజలు ఎదుర్కొన్న సమస్యల్ని మీరు పరిష్కరించండి. మీ స్థాయిలో పరిష్కరించలేకపోతే ఉన్నతాధికారులకు తెలియజేయండి, ఉన్నతాధికారులు కాకపోతే ప్రజాప్రతినిధులకు తెలియజేయండి. ఏదో ఒక మార్గం మనం చూపించాలి తప్పితే అనారోగ్య పరిస్థితులు సృష్టించబడుతున్నా కూడా మనకేం పట్టనట్టు, లేదా ఎవరో ఒక రాజకీయ నాయకుడు ప్రాపకం కోసమో, లేదా ఒక రాజకీయ పార్టీ కార్యకర్త ప్రాపకం కోసమో మీరు పనిచేసే మాత్రం మీకు చాలా తీవ్ర చర్యలకి గురి కాబడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. దయచేసి రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా మారాల్సిన అవసరం ఉంది. ఈ బ్రహ్మణక్కపేటలో ఈ కేసులు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి, పోలీస్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. దయచేసి నేను
కార్యకర్తలందరికీ కూడా, అది వైసీపీ కానివ్వండి, తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, రాజకీయం అనేది మన గ్రామాభివృద్ధికి, మన గ్రామంలో పేదవాళ్ళ సంక్షేమం అభివృద్ధి కోసం కష్టపడాలి తప్పితే మనం కొట్టుకుని మన పెత్తనం, మన అధికారం జులుం చెలాయిస్తానికి కాదని చెప్పేసి రాజకీయం మీద కూడా సవినిగా మనం చేస్తాను. నేను సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, నన్ను జైల్లో పెట్టారు, రవీంద్ర గారిని జైల్లో పెట్టారు, అచ్చెన్నాయుడు గారిని జైల్లో పెట్టారు, నారాయణ గారు దరిదాపులు జైలు గోడల్లోకి వెళ్ళేసి వెనక్కి దిగి వచ్చారు, ఇంకా అనేక జరిగినాయి, అవమానాలు జరిగినాయి, లేకపోతే అనేక దాష్టికాలు జరిగినాయి. కానీ అవన్నీ కూడా మనసులో పెట్టుకోవద్దు. మనకుంటుంది మానవ సహజం, మనల్ని ఏడిపించారు కాబట్టి 5 సంవత్సరాలు, ఇప్పుడు వాళ్ళని ఏడిపించాలనే కోరిక మనలో బలంగా ఉంటుంది. కానీ ఈ విధంగా వాళ్ళు వచ్చినప్పుడు మనం వచ్చినప్పుడు వాళ్ళని ఈ విధంగా చేసుకుంటూ పోతే గ్రామాల్లో మంచి వాతావరణం చెడిపోతుంది, గ్రామ అభివృద్ధి కూడా కుంటుపడుతుందని చెప్పేసి మనం చేస్తాను. దయచేసి అటువంటి వాటికి మీరు ప్రేరేపించవద్దు పరిస్థితులని చెప్పేసి మనం చేస్తూ, తప్పుకోకుండా చట్టపరంగా తప్పు జరిగినాయి. ఇందాక ఎనర్జీ చాలా మంది చెప్తా ఉన్నారు, రాని వాళ్ళకి డబ్బులు ఇచ్చారని, లేకపోతే సర్వే ఏదో తప్పు చేయటం మూలంగా గొడవలు సృష్టించబడుతుందని చెప్పారు. తర్వాత ఇంకొకరు ఎవరో నోటీస్ ఇచ్చినా కూడా ఇల్లు కట్టేసుకుంటున్నారని చెప్పారు. పంచాయతీ సెక్రటరీ 3 సార్లు నోటీస్ ఇచ్చినా కూడా ఆ గృహ నిర్మాణం జరుగుతుందంటే తప్పకుండా సెక్రటరీకి, ఆ ఇంటి యజమానికి ఏదో లావాదేవీలు ఉన్నాయని అనుమానించాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి మనం చేస్తున్నాం. మనం నిజాయితీగా ఉండటమే కాదు, నిజాయితీగా ఉన్నట్టు ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తున్నాం. అప్పుడే అడ్మినిస్ట్రేషన్ మీద ఒక నమ్మకం ఏర్పడితే తప్పితే మీరేదో నేను నిజాయితీగా ఉన్నావో లేదో ప్రజలకి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి అధికారులందరూ కూడా ఆ దిశలో ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ఎస్సీ కాలనీలో మరి ఎన్నికలు కూడా చూశాను నేను, 4-5 రోజులు కూడా మంచినీళ్ళు లేని పరిస్థితి ఉంది. దయచేసి అటువంటి పరిస్థితులు ఇక ముందు కొనసాగకుండా చూడండి. దానికి కావాల్సిన నిధులు ఎక్కడి నుంచి అయినా సరే తీసుకొస్తాను. మీరు మాత్రం ఆ ఎస్సీ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో దానికి వెంటనే నెక్స్ట్ మీటింగ్ లోపల లేకపోతే ఒక టైం పెట్టుకుని మీరు అక్కడ బోర్లు వేసి డైరెక్ట్ పంపింగ్ ద్వారా ఇస్తారా, లేకపోతే ఏ విధంగా ఇస్తారా మీరు చేయాల్సిందని చెప్పేసి కూడా నేను మండల డెవలప్మెంట్ అధికారి గారిని, అదేవిధంగా ఎంపీపీ గారిని కూడా నేను కోరుతా ఉన్నాను. మన ఇటువంటి త్రాగునీరు, డ్రైనేజీలు, ఇటువంటి వాటి మీద మన రాజకీయాల్ని చేర్చొద్దు. నేనైనా సరే, మీరైనా సరే, ఏ పార్టీ నాయకులైనా సరే, మనందరి బాధ్యత నూజివీడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటం, నూజివీడు నియోజకవర్గంలో గ్రామాల్లోని ప్రజల సమస్యని తీర్చడం మన బాధ్యత. అది మీరు ఏ పార్టీ, నేనే పార్టీ అనేది పక్కన పెడదాం. పంచాయతీ ప్రెసిడెంట్ గారు, ఎంపీపీ గారు, ఎమ్మెల్యే గారు, మనందరం కూడా కంబైన్డ్ బాధ్యత మన నియోజకవర్గానికి తీసుకోవాలని చెప్పేసి కూడా మనం చేస్తూ, ఏదైతే శాలివాహన సోదరులు ఆ డ్రైనేజీ గురించి ఇబ్బంది పడుతున్నారో దాన్ని వెంటనే పరిష్కరించమని చెప్పేసి, అవసరమైతే ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే కంపల్సరీ ల్యాండ్ ఎక్విజిషన్ చేయండి. 1% ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే ఆ నీళ్లు పోవడానికి తప్పకుండా చేయండి. నేను కావాలంటే కలెక్టర్ గారితో మాట్లాడి నిధులు ఏర్పాటు చేపిస్తాను నేను. అంతేగాని ఏదో తప్పించుకోవడానికి అది ప్రైవేట్ ప్రాపర్టీ ఒక అధికారులు మాట్లాడాల్సిన మాట్లాడినవి. మనమే సమస్యలు పరిష్కరించలేకపోతే ఇంకా మన ఈ వ్యవస్థ ఎందుకు? ల్యాండ్ అక్విజిషన్ చేసే అధికారం మనకు ఉంది. ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్ళండి, ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళండి, లేదా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి. ఇంకా నిధులు సమస్య ఉంటే నా బాబు దృష్టికి తీసుకురండి. అంతేగాని 3 రోజులు 5 రోజులు ఆ విధంగా వర్షపు నీరు ఆ విధంగా నిలబడి ఉంటే పిల్లల ఆరోగ్యాలు ఏ విధంగా ఉంటాయో కూడా మనం ఆలోచించకపోతే ఎలా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను నేను. దయచేసి దాన్ని వెంటనే పరిష్కరించమని కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే మన నియోజకవర్గానికి 20 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ నిధులు కేటాయించడం జరిగింది. మనకి 4 మండలాలు ఉన్నాయి, మరి ఒక మున్సిపాలిటీ ఉంది. ఈ అన్ని గ్రామాల్లో కూడా న్యాయం చేయడానికి నా వంతు ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. తప్పుకోకుండా ఏదైతే మీ గ్రామాల్లో చెప్పారో ఆ గ్రామంలో ఉన్న సమస్యల తీవ్రతను బట్టి ఆ నిధులు కేటాయిస్తానికి ప్రయత్నం చేస్తాను. ఇవి అయిపోయినా కూడా తప్పకుండా మన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మరి ఇంకా నిధులు తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తాను. మరి మీ అందరికీ తెలుసు, పేపర్లు చూస్తూ ఉంటారు, మన కూటమి ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నారు. నిధులు ఏ విధంగా తీసుకురావాలి, గత ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక క్రమశిక్షణ రాహిత్య పనుల మూలంగా ఈరోజు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఏ డిపార్ట్మెంట్లో కూడా ₹1 లేని పరిస్థితి ఉంది. అయినా కూడా మరి కేంద్రం అదృష్టం ఏంటంటే
మన కేంద్ర భారతీయ జనతా పార్టీ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉండటం మూలంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకి మంచి సహకారం అందుతుంది, ఆర్థిక సహాయం కూడా అందుతుంది. కాబట్టి మనందరం కూడా ఆశతో ఉందాం, తప్పకుండా మన సమస్యలన్నీ కూడా తీరుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి తప్పకుండా మన గ్రామాల సమస్యల్ని రాజకీయాలకు అతీతంగా పరిష్కారం చేస్తానని కృషి చేస్తానని చెప్పేసి మనం చేస్తూ సెలవు తీసుకుంటాను.